In this session, a new chapter from Geography, Resources and Development, వనరులు మరియు అభివృద్ధి. సో హౌ రిసోర్సెస్ ఆర్ యూస్ఫుల్ ఫర్ హ్యూమన్ డెవలప్మెంట్. వనరులు ఏ విధంగా మనిషికి అభివృద్ధి సాధించడంలో ఉపయోగపడతాయో అది చూద్దాం మనం ఈ లెసన్ మొత్తంలో, ఈ చాప్టర్ మొత్తంలో. సో వాట్ యు ఆర్ గోయింగ్ టు స్టడీ ఇన్ దిస్ చాప్టర్. ఈ చాప్టర్లో మనము డిస్కస్ చేస్తున్న టాపిక్స్ ఏముంటాయి చూద్దాం. క్లాసిఫికేషన్ ఆఫ్ రిసోర్సెస్, టైప్స్ ఆఫ్ రిసోర్సెస్, డెవలప్మెంట్ ఆఫ్ రిసోర్సెస్ అండ్ ఎజెండా 21, రిసోర్స్ ప్లానింగ్ ఇన్ ఇండియా, ల్యాండ్ రిసోర్సెస్, ల్యాండ్ యూటిలైజేషన్, ల్యాండ్ యూస్ ప్యాటర్న్స్ ఇన్ ఇండియా, ల్యాండ్ డిగ్రేడేషన్ అండ్ కన్జర్వేషన్ మెథడ్స్, సాయిల్ యాజ్ ఎ రిసోర్స్. ఫైనల్గా క్లాసిఫికేషన్ ఆఫ్ సాయిల్స్లో అలూవియల్ సాయిల్స్, బ్లాక్ సాయిల్స్, రెడ్ సాయిల్స్, ఎల్లో సాయిల్స్, laterite soils, arid soils and forest soils, and the last topic is soil erosion and soil conservation. So these are the topics which we are going to discuss in this lesson. So introduction of the lesson. So what is the main thing from this lesson is the definition of a resource. What is a resource? Everything available in our environment which can be used to satisfy our needs, provided it is technologically accessible, economically feasible and culturally acceptable, can be termed as a resource. ఓకే, పర్యావరణంలో లభించే ప్రతిదీ, ఓకేనా, ఏదైతే హ్యూమన్ నీడ్స్ని, హ్యూమన్ అంటే మనుషులకు అవసరాలను తీరుస్తుందో దాన్ని మనం జనరల్గానైతే రిసోర్స్ అంటే వనరులుగా భావిస్తాం. కానీ స్వీట్ అండ్ సింపుల్గా ఓన్లీ సాటిస్ఫైయింగ్ హ్యూమన్ నీడ్స్ అని ఉంటే సరిపోదు. ఇక్కడ ప్రొవైడెడ్ అంటే దానికి ఒక కండిషన్ ఏంటిది అంటే, ఆ వనరు అని దాన్ని పిలవాలి అంటే ముందు దానికి కొన్ని కండిషన్స్ వర్తిస్తాయి. ఏంటిది అంటే టెక్నాలజికల్లీ యాక్సెసిబుల్ అయి ఉండాలి, అది అంటే సాంకేతికంగా అందుబాటులో ఉండడం. రెండవది వచ్చేసి ఎకనామికల్లీ ఫీజబుల్ అంటే ఏంటిది, ఇక్కడ ఆర్థికంగా ఆచరణీయమైనది కావాలి. అంటే ఆర్థికంగా ఆచరణీయమైనది కావాలి అంటే ఏంటిది ఇక్కడ. సో ఐ విల్ ఎక్స్ప్లెయిన్ టు యూ. అండ్ థర్డ్ వన్ ఈజ్ కల్చరల్లీ యాక్సెప్టబుల్ అంటే ఏంటిదో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. సో ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ ఈజ్ అవైలబుల్ ఇన్ ది ఎన్విరాన్మెంట్, పర్యావరణంలో దొరికే ప్రతిదీ హ్యూమన్ నీడ్స్ని అంటే మనిషి యొక్క అవసరాలను తీరుస్తుంది అంటే దాన్ని మనం రిసోర్స్ అనొచ్చా? జస్ట్ సింపుల్గా అలా అన్నంతసేపట్లో మనం దాన్ని రిసోర్స్ అనలేము, వనరు అనలేము. కానీ దానికి 3 కండిషన్స్ వర్తిస్తాయి. ఒకటి వచ్చేసి టెక్నాలజికల్లీ యాక్సెసిబుల్ అంటే ఆ వనరు ఏదైతే ఉందో, ఆ రిసోర్స్ ఏదైతే ఉందో దట్ షుడ్ బి టెక్నాలజికల్లీ యాక్సెసిబుల్. అంటే దాన్ని తయారు చేయడానికి, దాన్ని వాడుకోవడానికి మనము ఒక టెక్నాలజీని వాడుకోవాలి. టెక్నాలజీని యాక్సెస్ చేసి ఆ వస్తువుని తయారు చేయాలి. ఆ వస్తువుని వాడుకునేటప్పుడు టెక్నాలజీ ఉపయోగంలోకి రావాలి, ఫస్ట్ కండిషన్. సెకండ్ వన్ వచ్చేసి ఎకనామికల్లీ ఫీజబుల్ అంటే ఒక వనరు, ఒక రిసోర్స్ ఏదైతే ఉందో దట్ షుడ్ బి ఎకనామికల్లీ ఫీజబుల్ అంటే ఆర్థికంగా ఆచరణీయమైనది కావాలి. అంటే ఆర్థికంగా, ఓకేనా, పెట్టుబడి పెట్టి ఆ వనరుని తయారు చేసి, ఓకేనా, దాన్ని వాడుకునేటప్పుడు పెట్టుబడి ఏదైతే పెట్టామో దానికంటే అధికంగా అంటే కొద్దిపాటి లాభం వచ్చేటట్టుగా ఉండాలి. ఒక వనరుని మనం తయారు చేసామనుకోండి, ఎగ్జాంపుల్ మనం ఒక ప్రాంతంలో మైనింగ్ చేస్తున్నాం. మైనింగ్ చేసేటప్పుడు ఎగ్జాంపుల్ గోల్డ్ మైనింగ్ చేస్తున్నాం అనుకోండి. ఒక గోల్డ్ని తీయడానికి మనం 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టినాక ఆ గోల్డ్ని తీసుకొచ్చి మార్కెట్లో అమ్మినప్పుడు ఒకవేళ మనకు 1 కోటి రూపాయలు కూడా రాకుండా 1,00,000 రూపాయలే వచ్చినాయి అనుకోండి, అది ఎకనామికల్లీ ఫీజబుల్ కాదని అర్థం. అంటే మీరు ఏదైతే పెట్టుబడి పెట్టారో దానిపైన కొద్ది లాభం అనేది ఖచ్చితంగా రావాలి. దెన్ ఓన్లీ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎకనామికల్లీ ఫీజబుల్. దెన్ ఫైనల్లీ కల్చరల్లీ యాక్సెప్టబుల్ అంటే సమాజంలో అందరు దాన్ని ఆమోదయోగ్యంగా ఉండాలి. అంటే సమాజంలో అందరూ వాడుకునేటట్టుగా ఉండాలి. కుల, మత, భాష, ప్రాంత, ఓకేనా, రిచ్ పూర్ అనేది తేడా లేకుండా, ఏ రకమైన తేడాలు వైవిధ్యాలు లేకుండా అందరూ దాన్ని యాక్సెప్ట్ చేసే విధంగా ఉండాలి. కల్చరల్లీ ఇట్ షుడ్ బి యాక్సెప్టబుల్ అని అర్థం, ఓకేనా. So a resource is called as a resource when it is technologically accessible, economically feasible and culturally acceptable, right? Then the process of transformation of things available in our environment involves an interactive relationship between nature, technology and institution. ఏదైతే ప్రాసెస్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుందో ఎక్కడ, ఎన్విరాన్మెంట్లో, పర్యావరణంలో ఏదైతే రూపాంతరం జరుగుతుందో ఆ రూపాంతరం జరగడానికి
3 థింగ్స్ ఇన్వాల్వ్ అయి ఉంటాయి. ఏంటి అవి? ఈ 3 థింగ్స్ ఒక ఇంటరాక్టివ్ రిలేషన్‌షిప్ జరుగుతా ఉంటుంది ముగ్గురు మధ్యలో. అంటే ముగ్గురు మధ్యలో ఒక సంబంధం అనేది ఏర్పడుతుంది. నేచర్‌కి, టెక్నాలజీకి అండ్ ఇన్‌స్టిట్యూషన్స్ అంటే సంస్థలకి. ఓకేనా? నేచర్ ప్రకృతి, టెక్నాలజీ సాంకేతికం. ఓకేనా? అండ్ ఇన్‌స్టిట్యూషన్ అనేది సంస్థలు. హ్యూమన్ బీయింగ్స్ ఇంటరాక్ట్ విత్ నేచర్. సో మనుషులు ఏం చేస్తారు? ఫస్ట్ నేచర్‌తో ప్రకృతితో ఇంటరాక్ట్ అయ్యి టెక్నాలజీని వాడుకుంటూ సంస్థలను స్థాపించి ఓకేనా వాళ్ళ యొక్క అభివృద్ధిని సాధించుకుంటూ ఉంటారు. అంటే దే యాక్సలరేట్ దేర్ ఎకనామిక్ డెవలప్మెంట్. సింపుల్గా చెప్పాలంటే ఓకేనా రూపాంతరం అనేది జరుగుతుంది. ఎక్కడ జరుగుతుంది? పర్యావరణంలో రూపాంతరం అనేది జరుగుతుంది. చేంజ్ అనేది జరుగుతుంది. ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరుగుతుంది. ఈ ట్రాన్స్ఫర్మేషన్ జరిగేటప్పుడు ఓకేనా ఒక ఇంటరాక్టివ్ రిలేషన్షిప్ ఒక సంబంధం అనేది ఏర్పడుతుంది. ఎవరెవరి మధ్యలో? నేచర్కి, టెక్నాలజీకి అండ్ సంస్థలకి మధ్యలో ఒక రిలేషన్షిప్ అనేది ఏర్పడుతుంది. ఆ రిలేషన్షిప్ని మనిషి వాడుకుంటున్నాడు ఇక్కడ. అంటే హ్యూమన్ బీయింగ్స్ ఇంటరాక్ట్ విత్ నేచర్, ప్రకృతితో ఇంటరాక్ట్ చేసి టెక్నాలజీని వాడుకొని సంస్థలను స్థాపించి తమ యొక్క అభివృద్ధిని సాధించుకుంటారు. ఓకేనా? సో ఇక్కడ మనం ఒక ఇమేజ్ డయాగ్రామ్ రూపంలో కనుక చూస్తే ఇంటర్ డిపెండెంట్ రిలేషన్షిప్ బిట్వీన్ నేచర్, టెక్నాలజీ అండ్ ఇన్స్టిట్యూషన్ అనేది మనకు అర్థమవుతుంది. అంటే 3 కూడా ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉన్నాయి. అంటే ఒకరితో ఒకరికి సంబంధాలు ఉన్నాయి అని అర్థం ఇక్కడ. ఎలా? ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యూమన్ బీయింగ్ ఇంటరాక్ట్ విత్ నేచర్, యూజ్ టెక్నాలజీ, ఎస్టాబ్లిష్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ అచీవ్ డెవలప్మెంట్. అంటే మనుషులు ప్రకృతితో ఇంటరాక్ట్ అయ్యి టెక్నాలజీని వాడుకొని ఇన్స్టిట్యూషన్స్ని స్థాపించి డెవలప్మెంట్ని సాధించుకుంటారు. ఓకేనా? సో దేర్ ఈజ్ అన్ ఇంటరాక్షన్ బిట్వీన్ దీస్ 3 థింగ్స్. ఏంటి ఆ 3 థింగ్స్? నేచర్, టెక్నాలజీ అండ్ ఇన్స్టిట్యూషన్స్. డూ యూ థింక్ దట్ రిసోర్సెస్ ఆర్ ఫ్రీ గిఫ్ట్స్ ఆఫ్ నేచర్ యాజ్ ఈజ్ అజ్యూమ్డ్ బై మెనీ? చాలామంది ఏమనుకుంటారు అంటే పర్యావరణంలో ఆర్ ప్రకృతిలో మనకి ఏవైతే వస్తువులు దొరుకుతున్నాయో లభ్యమవుతున్నాయో అవన్నీ ఫ్రీ గిఫ్ట్ ఆఫ్ నేచర్. ప్రకృతి మనకు ఫ్రీగా ఇచ్చేస్తుందా? ఫ్రీగా ఇచ్చిందా? నో, దే ఆర్ నాట్ అంటున్నాం ఇక్కడ. దే ఆర్ నాట్ అంటే ప్రకృతి ఇచ్చిన వనరులన్నీ ఫ్రీగా దొరకలే మనకు. రిసోర్సెస్ ఆర్ ఏ ఫంక్షన్ ఆఫ్ హ్యూమన్ యాక్టివిటీస్. అంటే మానవులు ఓకేనా తమ తమ యాక్టివిటీస్ని చేసుకుంటూ ఈ రిసోర్సెస్ని తయారు చేసుకుంటున్నారు. ఎలా? హ్యూమన్ బీయింగ్స్ దెమ్సెల్వ్స్ ఆర్ ఎసెన్షియల్ కాంపోనెంట్స్ ఆఫ్ రిసోర్సెస్. మనుషులు తమకు తామే ఒక వనరు, మానవ వనరులు అంటాం, హ్యూమన్ రిసోర్సెస్. సో మనుషులు తమకు తామే ఒక రిసోర్స్ అన్నట్టు. దే ట్రాన్స్ఫార్మ్ మెటీరియల్స్ అవైలబుల్ ఇన్ అవర్ ఎన్విరాన్మెంట్ ఇంటూ రిసోర్సెస్ అండ్ యూజ్ దెమ్. సో మనిషి ఏం చేస్తాడు అంటే పర్యావరణంలో దొరికే వస్తువులను అంటే పర్యావరణంలో దొరికే మెటీరియల్స్ ఏవైతే ఉంటాయో ఓకేనా ఆ మెటీరియల్స్ పర్యావరణంలో దొరుకుతున్నాయి, వాటిని రిసోర్సెస్ లాగా మార్చుకొని తన కొరకు వాడుకుంటూ ఉంటాడు. ఓకేనా? సో హ్యూమన్ బీయింగ్స్ దే ట్రాన్స్ఫార్మ్ అంటే రూపాంతరం చెందుతాయి వస్తువులు ఇక్కడ దొరికేటివి, వాటిని చేంజ్ చేసి ఓకేనా ఆ మెటీరియల్స్ని వాడుకొని ఎన్విరాన్మెంట్లో దాని ద్వారా రిసోర్సెస్ని తయారు చేసి ఆ రిసోర్సెస్ని తమ కొరకు వాడుకుంటారు. ఓకేనా? సో క్లియర్గా అర్థమైంది అనుకుంటా. రైట్. దెన్ ఇప్పుడు రిసోర్సెస్ అనేటివి ఎన్ని కేటగిరీస్లో ఉన్నాయి దాన్ని క్లాసిఫై చేద్దాం మనం ఇప్పుడు ఇక్కడ. రిసోర్సెస్ క్యాన్ బీ క్లాసిఫైడ్ ఇంటూ ద ఫాలోయింగ్. సో క్లాసిఫికేషన్ ఆఫ్ రిసోర్సెస్ అనేది చూద్దాం మనం ఇప్పుడు ఇక్కడ. ఆన్ ది బేసిస్ ఆఫ్ ఆరిజిన్, బయోటిక్ రిసోర్సెస్, ఏబయోటిక్ రిసోర్సెస్. ఆన్ ది బేసిస్ ఆఫ్ ఎగ్జాస్టబిలిటీ, రిన్యూవబుల్ అండ్ నాన్ రిన్యూవబుల్ రిసోర్సెస్. On the basis of ownership, individual, community, national and international resources. On the basis of status of development, potential resources, developed resources, stock resources, reserve resources. So resources can be classified into the following. ఆ ఫాలోయింగ్ ఏంటిది వన్ బై వన్ చూద్దాం మనం ఇక్కడ. ఆన్ ది బేసిస్ ఆఫ్ ఆరిజిన్, ఆన్ ది బేసిస్ ఆఫ్ ఆరిజిన్ కనుక మనం చూస్తే దే ఆర్ బయోటిక్ రిసోర్సెస్ అండ్ ఏబయోటిక్ రిసోర్సెస్. బయోటిక్ అంటే ఏంటివి? జీవ వనరులు. దేంట్లోనైతే జీవం ఉంటుందో ప్రాణం ఉంటుందో అలాంటి రిసోర్సెస్ని మనం ఏమంటాము? బయోటిక్ రిసోర్సెస్ అంటాము. రెండవది ఏబయోటిక్ రిసోర్స్ అంటే నిర్జీవ వనరులు, దీంట్లో ప్రాణం ఉండదు, జీవం అనేది ఉండదు. ఓకేనా? సో బయోటిక్ రిసోర్సెస్ అండ్ ఏబయోటిక్ రిసోర్సెస్. దీస్ ఆర్ అప్టైన్డ్ ఫ్రమ్ బయోస్పియర్. బయోస్పియర్లో నుంచి సాధిస్తాం మనం దీన్ని ఓకేనా అప్టైన్ చేస్తాము. బయో మీన్స్ లైఫ్. ఓకేనా? అట్మాస్ఫియర్, బయోస్ఫియర్, లిథోస్ఫియర్. ఓకేనా?
హైడ్రోస్పియర్, 4 స్పియర్స్ గురించి చదువుకున్నారు కదా మీరు 7th క్లాస్, 6th క్లాస్, 7th క్లాస్లో అలా. సో ఇక్కడ బయోస్పియర్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈజ్ అ స్పియర్ ఆఫ్ లైఫ్. సో బయోస్పియర్లో దొరికే రిసోర్సెస్ని మనం ఏమంటాం ఇక్కడ, ఓకేనా, బయోటిక్ రిసోర్సెస్ అంటాం. సచ్ యాజ్ ఎగ్జాంపుల్ హ్యూమన్ బీయింగ్స్, మనుషులు, ఫ్లోరా అండ్ ఫౌనా, చెట్లు అండ్ జంతువులు, ఓకేనా. దీంట్లో ఫిషరీస్ రావచ్చు, లైఫ్ స్టాక్, ఆవులు, మేకలు, దూడలు, ఓకేనా, ఇలాంటివి రావచ్చు. వీటన్నిటిని మనం ఏమంటాము, జీవ వనరులు అంటాం. వీటిలో జీవం ఉంటుంది, వీటిలో ప్రాణం ఉంటుంది. నెక్స్ట్, ఆల్ దోస్ రిసోర్సెస్ విచ్ ఆర్ కంపోజ్డ్ ఆఫ్ నాన్ లివింగ్ థింగ్స్ ఆర్ కాల్డ్ యాజ్ ఏబయాటిక్ రిసోర్సెస్. ఏబయాటిక్ రిసోర్సెస్ దేన్ని అంటాం మనము, దేంట్లోనైతే లివింగ్ థింగ్స్ కాకుండా నాన్ లివింగ్ థింగ్స్, ఇవి ఫస్ట్ వన్ వచ్చేసి లివింగ్ థింగ్స్, సెకండ్ వన్ వచ్చేసి నాన్ లివింగ్ థింగ్స్. వీటిని ఏమంటాం మనము, ఏబయాటిక్ అంటే తెలుగులో నిర్జీవ వనరులు అంటాం. ఎగ్జాంపుల్ రాక్స్, రాళ్ళు, రప్పలు, ఖనిజాలు, ఇలాంటివి. సో బయాటిక్ అంటే ఏంటిది, ఏబయాటిక్ అంటే ఏంటిదో మీకు క్లియర్గా అర్థమైంది. నౌ ఆన్ ది బేసిస్ ఆఫ్ ఎగ్జాస్టబిలిటీ, ఓకేనా, ఆన్ ది బేసిస్ ఆఫ్ ఎగ్జాస్టబిలిటీ అంటే ఒక వనరుని మనము వాడుకుంటా ఉంటే అది మళ్ళీ తిరిగి తయారు చేసుకోవచ్చా, లేదా ఒకసారి వాడుకుంటే అది అయిపోతుందా అనే బేసిస్ మీద మనం కనుక డిస్కస్ చేస్తే, ఒకటి వచ్చేసి రిన్యూవబుల్ రిసోర్స్, ఇంకోటి వచ్చేసి నాన్ రిన్యూవబుల్ రిసోర్స్. రిన్యూవబుల్ రిసోర్స్ అంటే తెలుగులో ఏంటిది, పునరుత్పాదక వనరులు, అంటే దాన్ని పునరుత్పత్తి చేసుకోవచ్చు మనము, ఓకేనా. ఆ వస్తువుని వాడుకున్నాక కూడా దాన్ని మళ్ళీ పునరుత్పత్తి చేసుకునే విధంగా ఉంటుంది. ఏంటిది చూద్దాం. The resources which can be renewed or reproduced by physical, chemical, mechanical process is known as renewable resources or replenishable resources. So on the basis of exhaustibility, ఒక రిసోర్స్ ఒకవేళ అది కనుక రిన్యూ చేయగలిగితే, రీప్రొడ్యూస్ చేయగలిగితే, అంటే ఒకసారి వాడుకున్నాక కూడా మళ్ళీ తిరిగి దాన్ని తయారు చేసుకోగలిగితే, రీప్రొడ్యూస్ చేసుకోగలిగితే, ఫిజికల్ పరంగా, కెమికల్ పరంగా, మెకానికల్ పరంగా ప్రాసెస్ వాడుకొని దాన్ని కనుక తయారు చేయగలిగితే దాన్ని ఏమంటాము, రిన్యూవబుల్ రిసోర్స్ అంటాం, రీప్లెనిషబుల్ రిసోర్స్ అని అంటాం. ఎగ్జాంపుల్స్ ఏంటి దీంట్లో, రిసోర్సెస్ ఆర్ సోలార్ ఎనర్జీ, ఓకేనా, సన్ నుంచి వచ్చే ఎనర్జీ, ఓకేనా, దాన్ని వాడుకొని మనం ఈరోజు ఎలక్ట్రిసిటీ తయారు చేసుకుంటున్నాం కదా. విండ్ ఎనర్జీ, వాటర్, ఫారెస్ట్, వైల్డ్ లైఫ్, ఇవన్నీ ఏంటి, దే కెన్ బి రీజనరేటెడ్ అగైన్, రీప్రొడ్యూస్డ్ అగైన్, ఓకేనా. సోలార్ ఎనర్జీ, ఇవాళ సూర్యకిరణాలు పడ్డాయి, మళ్ళీ రేపు తెల్లారి మళ్ళీ సూర్యుడు ఉదయించినప్పుడు మళ్ళీ తెల్లారి సూర్యకిరణాలు పడతాయి. అంటే సన్ నుంచి వచ్చే ఎనర్జీని మనము యూస్ చేసుకోవచ్చు. విండ్ ఎనర్జీ, ఈరోజు ఉంది విండ్ ఎనర్జీ, మళ్ళీ రేపు ఉంటుంది. వాటర్ కెన్ బి రీజనరేటెడ్, ఫారెస్ట్ కెన్ బి రీజనరేటెడ్, వైల్డ్ లైఫ్ కెన్ బి రీజనరేటెడ్, ఓకేనా. సో దీన్ని ఏమంటాం మనము, పునరుత్పాదక వనరులు అంటాం, అంటే రీప్రొడ్యూస్ చేసుకునే శక్తి ఉన్నవి, ఓకేనా. దెన్ నెక్స్ట్ వన్ వచ్చేసి నాన్ రిన్యూవబుల్ రిసోర్స్, అంటే దీన్ని పునరుత్పాదక వనరుల కిందికి తీసుకురాలేము, దీన్ని మళ్ళీ పునరుత్పత్తి చేయలేము, ఓకేనా, ఒకసారి వాడుకుంటే అది అయిపోతుంది. దీస్ అక్కర్ ఓవర్ ఏ వెరీ లాంగ్ ఎకలాజికల్ టైం, ఇవి ఫామ్ అవ్వడానికి కొన్ని వేల వందల కోట్ల సంవత్సరాలు పడుతుంది. అందుకే దాన్ని ఏమంటాం, జియోలాజికల్ టైం అంటాం. చాలా లాంగ్ టైం తీసుకుంటుంది ఇలాంటి రిసోర్సెస్ ఫామ్ అవ్వడానికి. ఎగ్జాంపుల్ మినరల్స్, ఫాజిల్ ఫ్యూయల్స్, ఓకేనా. సచ్ రిసోర్సెస్ ఆర్ కాల్డ్ యాజ్ నాన్ రిన్యూవబుల్ రిసోర్సెస్. ఓకే, దీస్ రిసోర్సెస్ టేక్ మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ ఇన్ దేర్ ఫార్మేషన్. ఈ రిసోర్సెస్ ఫామ్ అవ్వడానికి కొన్ని మిలియన్ సంవత్సరాలు పడుతుంది. Some of these resources like metals, recyclable, and some like fossil fuels cannot be recycled. They get exhausted with their use. ఈ వనరులలో ఒక రకమైన వనరులు ఏంటి అంటే వాటిని రీసైకిల్ చేయగలం, ఒకసారి వాటిని వాడుకొని మళ్ళీ రీసైకిల్ చేసుకొని వాడుకోవచ్చు. అండ్ అదే ఎగ్జాంపుల్ ఇంకోటి ఏంటిది అంటే ఫాజిల్ ఫ్యూయల్స్ ఉంటాయి కొన్ని, జస్ట్ లైక్ బొగ్గు, కోల్, పెట్రోల్, డీజిల్, ఇలాంటివి. వీటిని ఏమంటాం, ఫాజిల్ ఫ్యూయల్స్ అంటాం. దే కెనాట్ బి రీసైకిల్డ్, మళ్ళీ తిరిగి తయారు చేసుకోలేము. వీటిని తయారు చేయాలంటే లాంగ్ జియాలజికల్ టైం పడుతుంది, కొన్ని మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ పడుతుంది ఇవి తయారు కావడానికి, ఓకేనా. సో అలాంటి రిసోర్సెస్ని మనం ఏమంటాం ఇక్కడ, నాన్ రిన్యూవబుల్ రిసోర్సెస్ అంటాం. దెన్ ఆన్ ది బేసిస్ ఆఫ్ ఓనర్షిప్, ఓకేనా, ఓనర్షిప్ ప్రకారంగా చూసుకుంటే one type of resource is called as individual resource, another one is called as a community owned resource. అంటే ఓనర్షిప్ ప్రకారంగా a resource is called as individual resource and a resource is called as community owned resource.
ఇండివిజువల్ రిసోర్స్ ఏంటిది? దే ఆర్ ఓన్డ్ బై ప్రైవేట్ ఇండివిజువల్స్. ఒక వ్యక్తి ఓకేనా ఇండిపెండెంట్గా దాని యొక్క ఆధిపత్యం ఓకేనా కలిగి ఉంటాడు ఆ వస్తువు మీద. ఎగ్జాంపుల్ ప్లాట్ కానీ, హౌస్ కానీ, కార్ కానీ, ఏదైనా ప్రాపర్టీ కానీ అలా ఒక వ్యక్తి కనుక దాని మీద ఆధిపత్యం చెలాయిస్తూ ఉంటే దాన్ని ఏమంటాం మనము? వ్యక్తిగత వనరులు అంటాం. ఎగ్జాంపుల్ ప్లాట్, హౌస్, కార్. దెన్ కమ్యూనిటీ ఓన్డ్ రిసోర్స్. దేర్ ఆర్ రిసోర్సెస్ విచ్ ఆర్ యాక్సెసిబుల్ టు ఆల్ ది మెంబర్స్ ఆఫ్ ది కమ్యూనిటీ. అంటే సమాజంలో కొన్ని వనరులు ఎలా ఉంటాయి అంటే ఆ సమాజంలో ఉన్న వాళ్ళందరూ దాన్ని వాడుకోవచ్చు, అందరి హక్కులు ఉంటాయి దాని మీద. ఎగ్జాంపుల్ గ్రేజింగ్ గ్రౌండ్స్, ఊర్లలో ఓకేనా గడ్డివాములు అంటాం, జంతువులను మేపడానికి తీసుకెళ్లే ప్లేసెస్ ఉంటాయి కదా, గ్రేజింగ్ గ్రౌండ్స్. విలేజ్ పాండ్స్, ఊర్లల్లో చెరువులు ఉంటాయి, ఊర్లల్లో పార్క్స్ ఉంటాయి, ఊర్లల్లో పిక్నిక్ స్పాట్స్ ఉంటాయి, ప్లే గ్రౌండ్స్ ఉంటాయి ఓకేనా. సో వీటిని తెలుగులో ఏమంటాం? సంఘం యాజమాన్యంలో ఉన్న వనరులు అంటాము. కమ్యూనిటీ ఓన్ రిసోర్సెస్ అంటే సంఘం యాజమాన్యంలో ఉన్న వనరులు, ఒక సంఘం ఒక కమ్యూనిటీ కంట్రోల్లో ఉన్న రిసోర్సెస్ అని అర్థం. రైట్ యా. దెన్ ఆన్ ది బేసిస్ ఆఫ్ ఓనర్షిప్లో ఇంకా 2 టైప్స్ ఆఫ్ రిసోర్సెస్. వాట్ ఆర్ దోస్ 2 టైప్స్ ఆఫ్ రిసోర్సెస్? వన్ ఈజ్ నేషనల్ రిసోర్స్ అండ్ అనదర్ వన్ ఈజ్ ఇంటర్నేషనల్ రిసోర్స్. నేషనల్ రిసోర్స్ని ఏమంటాం? టెక్నికలీ ఆల్ ది రిసోర్సెస్ బిలాంగ్ టు ది నేషన్. ఒక జాతికి ఒక దేశానికి చెందిన రిసోర్సెస్ వనరులు అంటే ఆ దేశ సరిహద్దులో ఉన్న ప్రతిదీ. ఎగ్జాంపుల్ మినరల్స్ కానీ, అక్కడున్న వాటర్ కానీ, అక్కడున్న రిసోర్సెస్ కానీ, అక్కడున్న ఫారెస్ట్ కానీ, అక్కడున్న వైల్డ్ లైఫ్ కానీ ఓకేనా, దాని యొక్క సరిహద్దుల్లో ఉన్న ప్రతిదీ దాన్ని ఏమంటాం మనము? నేషనల్ రిసోర్స్ అంటాం. అండ్ దాంతోపాటు ఫర్ ఎగ్జాంపుల్ ఓషన్ వాటర్స్ ఉంటాయి, సముద్రపు నీళ్ళు ఉంటాయి కదా, దాంట్లో కూడా మన యొక్క బౌండరీ నుంచి సముద్రంలో 12 నాటికల్ మైల్స్ అంటే 22.2 కిలోమీటర్ల దూరం వరకు, అంటే కోస్ట్ ఓకేనా, సీ కోస్ట్ నుంచి 22.2 కిలోమీటర్ల వరకు ఉన్న సముద్రపు నీళ్లు కూడా జాతీయ వనరుల కిందకే వస్తాయి, ఆ కేటగిరీలోకే వస్తాయి. దెన్ నెక్స్ట్ వన్ ఇంటర్నేషనల్ రిసోర్స్. దీన్ని ఏమంటాం? అంతర్జాతీయ వనరులు అంటాం. దీస్ ఆర్ ది ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూషన్స్ విచ్ రెగ్యులేట్ సమ్ ఆఫ్ ది రిసోర్సెస్. అంటే ప్రపంచ సంస్థలు ఉంటాయి, కొన్ని ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి, జస్ట్ లైక్ వరల్డ్ బ్యాంక్ కానీ, WHO కానీ ఓకేనా, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కానీ, యుఎన్ఓ యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ కానీ, ఇలాంటి కొన్ని ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి. అవి వీటి మీద రెగ్యులేట్ చేస్తూ ఉంటాయి, అంటే వీటి మీద పెత్తనం చెలాయిస్తూ ఉంటాయి. అలాంటి వాటిని ఏమంటాం మనము? అంతర్జాతీయ వనరులు అంటాం. ఎగ్జాంపుల్ ద ఓషియానిక్ రిసోర్సెస్ బియాండ్ 200 నాటికల్ మైల్స్ ఆఫ్ ది కోస్ట్ లైన్ ఆఫ్ ది కంట్రీ. ఇంతకుముందు సముద్ర తీరం నుంచి 22.22 కిలోమీటర్స్ వరకు ఉన్న సముద్రపు ఓకేనా నీళ్ళ మీద హక్కులు ఆ దేశానికి ఉంటాయి, అంటే దట్ ఈస్ కాల్డ్ జాతీయ ప్రాపర్టీ ఓకేనా, జాతీయ వనరులు. దాన్ని దాటి అంటే 200 నాటికల్ మైల్స్ దాటిన కోస్ట్ లైన్ ఏదైతే ఉంటుందో దాని మీద ఎవరి పెత్తనం చెల్లుతుంది? ఇక్కడ ఇంటర్నేషనల్ సంస్థల మీద పెత్తనం చెల్లుతుంది ఓకేనా. ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ దాని మీద డామినేట్ చేస్తాయి. రైట్ యా. ఓకే. దెన్ ఆన్ ది స్టేటస్ ఆఫ్ డెవలప్మెంట్. ఆన్ ది స్టేటస్ ఆఫ్ డెవలప్మెంట్ what type of resources are there? Potential resource, developed resource, stock resource and reserve resource. 4 types of resources are called as again potential resources, developed resources, stock resources and reserve resources. So one by one చూద్దాం. What is a potential resource? Resource which are found in a region but have not been utilized till now. ఒక ప్రాంతంలో దొరికే వనరులు, వాటిని ఇప్పటి వరకైతే వాడకంలోకి తీసుకురాలేదు, యూటిలైజేషన్ స్టార్ట్ కాలేదు. దానికి రీజన్స్ ఏమైనా కావచ్చు, అంటే వాటిని వాడుకోవడానికి టెక్నాలజీ లేకపోవచ్చు, లేకపోతే వాటి అవసరం ఇప్పటికీ పడకపోవచ్చు, ఇప్పుడు దాని అవసరం లేకపోవచ్చు, కాబట్టి ఆ రిసోర్సెస్ని వాడట్లేదు. అంటే దాంట్లో పొటెన్షియల్ ఉంది, దాంట్లో బలం ఉంది, దాంట్లో గుణం ఉంది ఓకేనా, దాన్ని వాడుకుంటే అవసరం తీరుతుంది, కానీ ఇప్పుడు దాని అవసరం లేదు అని అర్థం. The second one, developed resources. Resources which are surveyed and their quality and quantity has been determined for utilization. అంటే రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాటి సర్వే జరిగింది ఓకేనా, వాటి క్వాలిటీ క్వాంటిటీని చెక్ చేసేసారు ఓకేనా, దాన్ని వాడుకోవడం ఎలా అనేది కూడా దాన్ని డిసైడ్ చేశారు. ద డెవలప్మెంట్ ఆఫ్ రిసోర్సెస్ డిపెండ్స్ ఆన్ ది టెక్నాలజీ అండ్ ది లెవెల్ ఆఫ్ ది ఫీజబిలిటీ. అంటే ఆ రిసోర్సెస్లో బలం ఉంది, గుణం ఉంది, ఆ రిసోర్సెస్లో అవసరం తీర్చే గుణం కూడా ఉంది.
ఆ రిసోర్సెస్ గురించి సర్వే కూడా జరిగింది, ఆ రిసోర్సెస్ గురించి క్వాలిటీ క్వాంటిటీ చెకప్ కూడా అయిపోయింది. దాన్ని వాడుకోవడం ఎలా అనేది మన దగ్గర ఉన్న టెక్నాలజీని బట్టి ఉంటుంది. మన దగ్గర ఎంత టెక్నాలజీ ఉంది, ఏ రకమైన టెక్నాలజీ ఉంది దాన్ని బట్టి ఉంటుంది. డెవలప్డ్ రిసోర్సెస్ అంటాం. దెన్ నెక్స్ట్ వన్ స్టాక్. మెటీరియల్స్ ఇన్ ది ఎన్విరాన్మెంట్ విచ్ హ్యావ్ ది పొటెన్షియల్ టు సాటిస్ఫై హ్యూమన్ నీడ్స్ బట్ హ్యూమన్ బీయింగ్స్ do not have the appropriate technology to access these are included in the stock. ఒక వనరు, ఒక రిసోర్స్, దాంట్లో పొటెన్షియల్ ఉంది హ్యూమన్ నీడ్స్ని ఫుల్ఫిల్ చేయడానికి, మనిషి అవసరాలను ఫుల్ఫిల్ చేయడానికి దాంట్లో గుణం ఉంది, బలం ఉంది. కానీ హ్యూమన్ బీయింగ్స్ దగ్గర దాన్ని వాడుకునేదందుకు, అంటే దాన్ని తయారు చేసేదందుకు ప్రస్తుతం ఆ టెక్నాలజీ లేదు. ఆ టెక్నాలజీ లేకపోవడం వలన ఆ స్టాక్ ఏదైతే ఆ రిసోర్స్ ఉందో దాన్ని ప్రస్తుతానికి ఉపయోగించుకోవడం లేదని అర్థం. దెన్ లాస్ట్ వన్ ఈస్ కాల్డ్ యాజ్ రిజర్వ్. Reserve are the subset of the stock which can be put into use with the help of existing technology know-how but their use has not been started. ఓకేనా? ఒక వనరు ఉంది, దాంట్లో గుణము ఉంది, బలము ఉంది, కానీ దాని యొక్క ఉపయోగం అనేది ఇంకా స్టార్ట్ కాలేదు. దాని గురించి తెలుసు, దాన్ని ఎలా వాడుకోవాలో తెలుసు, దాన్ని ఇప్పుడు దేనికి ఉపయోగించుకోవాలో తెలుసు, దాంట్లో ఉన్న గుణము తెలుసు, దాంట్లో ఉన్న బలము తెలుసు, కానీ దాని అవసరం అనేది ప్రస్తుతానికి పడట్లేదు. ఓకేనా? దాని టెక్నాలజీ ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ ఇప్పుడు దాని యొక్క అవసరం అనేది మనకు పడట్లేదు. సో అలాంటి రిసోర్సెస్ని మనం ఏమంటాము? రిజర్వ్ అంటాం. రైట్ యా? దెన్ ఫైనల్గా మనం ఇప్పుడు అర్థం చేసుకున్నది ఏంటిది అంటే వాట్ ఆర్ రిసోర్సెస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈజ్ ఏ రిసోర్స్? రిసోర్స్ని ఎలా తయారు చేస్తాడు మనిషి, ఓకేనా, నేచర్తో కలిసి, టెక్నాలజీతో కలిసి సంస్థలు స్థాపించి ఎలా తన అభివృద్ధిని సాధించుకుంటాడో చూసాం. తర్వాత రిసోర్స్ మీనింగ్ చూశాక రిసోర్సెస్ ఎన్ని రకాలుగా ఉన్నాయి అంటే వాట్ టైప్ ఆఫ్ రిసోర్సెస్ క్లాసిఫై చేశాము. ఇప్పుడు ఏం చేద్దాం, మనము రిసోర్స్ యొక్క ప్రాధాన్యత గురించి తెలుసుకుందాం. రిసోర్సెస్ ఆర్ వైటల్ ఫర్ హ్యూమన్ సర్వైవల్ యాజ్ వెల్ యాజ్ ఫర్ మెయింటైనింగ్ ద క్వాలిటీ ఆఫ్ లైఫ్. మనిషి బతికి బట్టగట్టాలే, మనిషి సస్టైన్ అవ్వాలి నేల మీద అంటే వనరులు కావాలి ఖచ్చితంగా. ఓకేనా? హ్యూమన్ యొక్క సర్వైవల్, మనిషి యొక్క సర్వైవల్ అంటే అతను సర్వైవ్ కావాలి, బతకాలి అంటే, ఓకేనా, రిసోర్సెస్ అవసరం. మరి రిసోర్సెస్ అవసరం ఒకటేనా? కాదు. రిసోర్సెస్ అవసరంతో అతను బతుకుతాడు, అది కూడా దాంతోపాటు అతని క్వాలిటీ ఆఫ్ లైఫ్ని మెయింటైన్ చేయడానికి కూడా రిసోర్సెస్ కావాలి. మంచి జీవితాన్ని గడపడానికి రిసోర్సెస్ కావాలి. ఇట్ ఈస్ బిలీవ్డ్ దట్ రిసోర్సెస్ ఆర్ ఫ్రీ గిఫ్ట్స్ ఆఫ్ నేచర్. మనకు ఒక నమ్మకం ఉంది, వనరులు అనగానే ప్రకృతిలో దొరికేటివి, పర్యావరణంలో దొరికేటివి అన్నీ ఫ్రీ గిఫ్ట్స్ అనుకుంటాం మనం. సో అలా మనం అనుకుంటున్నాం కాబట్టి యాజ్ ఏ రిజల్ట్ హ్యూమన్ బీయింగ్స్ యూజ్ దెమ్ ఇండిస్క్రిమినేట్లీ అండ్ దిస్ హ్యాస్ లెడ్ టు ద మేజర్ ప్రాబ్లమ్స్. ఫ్రీగా దొరుకుతున్నాయి కదా అని విచ్చలవిడిగా ఎవరికి ఇష్టం వచ్చినట్లుగా వాళ్ళు దీన్ని వాడుకోవడం, ఇండిస్క్రిమినేట్లీగా అంటే విచ్చలవిడిగా దీన్ని, ఓకేనా, కంట్రోల్ లేకుండా వాడుతున్నాం కాబట్టి ఏం జరుగుతుంది, కొన్ని సమస్యలు మనం ఎదుర్కోవడం అనేది జరుగుతుంది. కొన్ని సమస్యలు మనకు వస్తున్నాయి. ఓకేనా? ఏంటి ఆ సమస్యలు చూద్దాం మనం. ఆ సమస్యలు ఏంటి? బికాజ్ ఆఫ్ ది ఇండిస్క్రిమినేట్ యూజ్ ఆఫ్ రిసోర్సెస్ బై హ్యూమన్ బీయింగ్స్ అంటే మనిషి విచ్చలవిడిగా దాన్ని వాడుకుంటున్నాడు, వనరులను వాడేస్తున్నాడు కాబట్టి కొన్ని సమస్యలు వస్తున్నాయి. సమస్యలు ఏంటివి? డిప్లీషన్ ఆఫ్ రిసోర్సెస్ ఫర్ సాటిస్ఫైయింగ్ ద గ్రీడ్ ఆఫ్ ఫ్యూ ఇండివిజువల్స్. కొంతమంది అవసరాలను తీర్చుకోవడానికి వాళ్ళు సెల్ఫిష్గా, స్వలాభం కొరకు వస్తువులను మితిమీరి వాడేస్తుండడం వలన ఆ వస్తువులు ఏమవుతున్నాయి, ఆ వనరులు ఏమవుతున్నాయి, డిప్లీట్ అవుతున్నాయి, లుప్తమైపోతున్నాయి భూమి మీదకి వెళ్ళి. దెన్ సెకండ్ ప్రాబ్లం ఏంటిది? అక్యుములేషన్ ఆఫ్ రిసోర్సెస్ ఇన్ ఫ్యూ హ్యాండ్స్ విచ్ ఇన్ టర్న్ డివైడెడ్ ద సొసైటీ ఇంటూ టూ సెగ్మెంట్స్, హ్యావ్స్ అండ్ హ్యావ్ నాట్స్, రిచ్ అండ్ పూర్. విచ్చలవిడిగా వాడుకోవడం వలన రిసోర్సెస్ పైన పెత్తనం కొంతమంది సాధించేశారు. అందరికీ కావాలి ఆ రిసోర్సెస్, కానీ కొంతమంది ధనికులు, సత్తా చేతిలో ఉన్నవాళ్ళు, డబ్బులు ఉన్నవాళ్ళు, వీళ్ళు ఏం చేశారు అంటే ఆ వనరుల మీద, ఓకేనా, పెత్తనం సాధించేశారు. అలా చేయడం వలన సమాజం రెండు వర్గాలుగా విభజించబడింది. హ్యావ్స్ అండ్ హ్యావ్ నాట్స్, ఉన్నవాళ్ళు లేని వాళ్ళుగా, లేదు అంటే రిచ్ అండ్ పూర్, ధనవంతులు లేదా పేదవాళ్ళుగా డివైడ్ అయిపోయింది సమాజం. దెన్ మూడో ప్రాబ్లం ఏంటిది? ఇండిస్క్రిమినేట్ ఎక్స్ప్లాయిటేషన్ ఆఫ్ రిసోర్సెస్ హ్యాస్ లెడ్ టు గ్లోబల్ ఎకలాజికల్ క్రైసిస్. విచ్చలవిడిగా వనరులను వాడుకోవడం వలన, ఓకేనా,
ప్రపంచవ్యాప్తంగా ఒక సమస్య వచ్చేసింది. ప్రపంచ పర్యావరణ సంక్షోభం అనేది ఏర్పడింది. గ్లోబల్ ఎకలాజికల్ క్రైసిస్. ఓకేనా? ఇది దేనికి దారితీస్తుంది? గ్లోబల్ వార్మింగ్. ప్రపంచవ్యాప్తంగా వేడి పెరిగిపోతుంది రోజురోజుకి. ఓజోన్ లేయర్ డిప్లీషన్, ఓజోన్ పొర ఓకేనా దెబ్బతింటుంది. డైలీ దాని యొక్క డ్యామేజ్ అనేది జరుగుతుంది. ఓజోన్ లేయర్ డ్యామేజ్ అయితే చాలా కష్టాలు వస్తాయి. అల్ట్రావైలెట్ రేస్ భూమి మీద పడతాయి. అల్ట్రావైలెట్ రేస్ కారణంగా డిసీజెస్ వస్తాయి, ఇన్ఫెక్షన్స్ వస్తాయి, స్కిన్ ఎలర్జీస్ వస్తాయి మనిషికి. దెన్ మరి ఏం చేయాలి? ఈ సమస్యల నుంచి బయటపడాలి అంటే ఏం చేయాలి? ఏ ఈక్విటబుల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ రిసోర్సెస్ హ్యాస్ బికమ్ ఎసెన్షియల్ ఫర్ సస్టైన్డ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అండ్ గ్లోబల్ పీస్. మరి ఏం చేయాలి? ప్రపంచవ్యాప్తంగా సస్టైన్డ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్, మంచి జీవనాన్ని గడపడానికి మనిషి ఏం చేయాలి? ఈక్విటబుల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ రిసోర్సెస్ చేయాలి. సమాంతరమైన ఉపయోగం జరగాలి వనరులను. ఓకేనా? సమాంతరంగా వాడుకోవాలి. ఎవరికి ఎంత అవసరమో అంతే వాడుకోవాలి. విచ్చలవిడితనంగా వాడుకోకూడదు. ఇది ఇప్పుడు బికమ్ ఎసెన్షియల్, అంటే ఇది ఇప్పుడు అవసరంగా మారిపోయింది. అంటే ప్రతి ఒక్కరి అవసరం ఏంటిది అంటే ఈక్విటబుల్ డిస్ట్రిబ్యూషన్ ప్రకారంగా వాడుకుంటూ మంచి జీవనాన్ని గడపాలి కాబట్టి. ఓకేనా? సో రిసోర్సెస్ని వేస్ట్ చేయకూడదు ఆర్ డామినేట్ చేయకూడదు. రిచ్ పీపుల్ కానీ, సత్తా చేతిలో ఉన్న వాళ్ళు కానీ ఓకేనా తమ గుప్పిట్లో పెట్టుకొని ఉండకూడదు. వాళ్ళ అవసరాలకే వాడుకోకుండా అందరి ఉపయోగాలకు వచ్చేటట్టుగా చూసుకోవాలి. దెన్ ఇఫ్ ప్రెజెంట్ ట్రెండ్ ఆఫ్ రిసోర్స్ డిప్లీషన్ ఓకేనా by a few individuals and countries continues, the future of our planet is danger. కొన్ని దేశాలు కూడా అలానే వనరుల మీద పెత్తనం చెలాయిస్తుంది. ఎగ్జాంపుల్, భారతదేశాన్ని ఆక్రమించి భారతదేశాన్ని 200 సంవత్సరాలు దగ్గర పరిపాలించిన బ్రిటిష్ పరిపాలకులు మన వనరుల మీద పెత్తనం సాధించేసి మన వనరులను దోచుకున్నారు. వాళ్ళ ఇండస్ట్రీస్ కొరకు, వాళ్ళ ఆర్థిక అభివృద్ధి కొరకు దోచుకున్నారు. సో అలా కొన్ని దేశాలు, కొంతమంది మనుషులు అంటే ప్రజలు, సత్తా చేతిలో ఉన్నవాళ్ళు, డబ్బులు ఉన్నవాళ్ళు, ధనవంతులు, ధనికులు ఏం చేశారు అంటే ఈ రిసోర్సెస్ని తమ గుప్పిట్లో పెట్టుకున్నారు. ఒకవేళ ప్రజెంట్ ట్రెండ్ ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారంగానే ఇలాంటి దోపిడీయే కనుక జరిగితే రాబోయే రోజుల్లో మన ప్లానెట్కి చాలా పెద్ద ముప్పు రాబోతుంది అని తెలియజేస్తున్నారు ఇక్కడ. ఐడియా? దేర్ఫోర్ రిసోర్స్ ప్లానింగ్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ సస్టైనబుల్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ లైఫ్. మరి భూమి మీద అందరూ హ్యాపీగా మంచి జీవనాన్ని గడపాలి అంటే, ఇలా జరగకుండా ఉండాలి అంటే ఏం చేయాలి? రిసోర్స్ ప్లానింగ్ చేయాలి. ఓకేనా? ప్రణాళిక పరంగా రిసోర్సెస్ని వాడుకోవాలి. ఒక ప్రణాళిక తయారు చేయాలి. సస్టైనబుల్ ఎగ్జిస్టెన్స్ ఈజ్ ఎ కాంపోనెంట్ ఆఫ్ సస్టైనబుల్ డెవలప్మెంట్. ఓకేనా? అందరూ ఎగ్జిస్ట్ కావాలి. నేల మీద ప్రతి మనిషి ఓకేనా మంచి జీవనాన్ని గడపాలి, వాళ్ళు ఎగ్జిస్ట్ కావాలి, వాళ్ళు సస్టైన్ కావాలి అంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ ఉండాలి. కొందరే అభివృద్ధి చెంది కొందరు వెనుకబడినట్టుగా ఉండకూడదు. సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే ఆల్ షుడ్ గెట్ ది డెవలప్మెంట్, ఆల్ షుడ్ యూటిలైజ్ ది రిసోర్సెస్. అందరూ వనరులను వాడుకుంటూ అందరూ అభివృద్ధి సాధించే విధంగా ఉండాలి. సో దాన్నే మనం ఏమంటాము? సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటాం. Sustainable economic development means development should take place without damaging the environment. First point ఏంటిది ఇక్కడ? సస్టైనబుల్ డెవలప్మెంట్ మీన్స్ డెవలప్మెంట్ షుడ్ టేక్ ప్లేస్, అంటే అభివృద్ధి అయితే జరగాలి కానీ వితౌట్ డ్యామేజింగ్ ద ఎన్విరాన్మెంట్, పర్యావరణాన్ని నష్టపరుచుకుంటా మనం అభివృద్ధి సాధించలేం. పర్యావరణాన్ని సంరక్షించుకుంటూ మనము అభివృద్ధిని సాధించాలి. అది ఎలా జరగాలి? డెవలప్మెంట్ ఇన్ ద ప్రెజెంట్, అంటే ఇప్పుడు ప్రస్తుతానికి జరుగుతున్న అభివృద్ధి షుడ్ నాట్ కంప్రమైజ్ విత్ ద నీడ్స్ ఆఫ్ ది ఫ్యూచర్ జనరేషన్స్. రాబోయే తరానికి ముప్పు వాటిల్లే విధంగా మన అభివృద్ధి ఉండకూడదు. అంటే ఈ రోజుల్లో మనం ఏం చేస్తున్నామంటే ఉన్న వనరులన్నీ ఒకవేళ మనమే వాడేస్తే, నీళ్లు కానీ, బొగ్గు కానీ, మినరల్స్, ఖనిజాలు కానీ ఇవన్నీ మనమే వాడేస్తే రాబోయే తరానికి మరి ఇలాంటి రిసోర్సెస్ ఉండవు. సో వాళ్ళకు కూడా ఉండేటట్టుగా, వాళ్ళకు కూడా ఉపయోగంలోకి మిగిలేటట్టుగా మనం కనుక చేసుకుంటే దాన్ని ఏమంటాము? సస్టైనబుల్ ఎకనామిక్ డెవలప్మెంట్ అంటాము. అంటే అందరికీ లాభపడే విధంగా. దెన్ దీని కొరకు ఏం చేశారు ప్రపంచ దేశాలన్నీ? ఓకేనా, ఒక చోట ఒక సమిట్ అంటే ఒక మీటింగ్ చేసుకున్నారు. దట్ మీటింగ్ ఈజ్ కాల్డ్ యాజ్ రియో డి జనేరియో ఎర్త్ సమిట్ 1992.
1992లో ఇన్ జూన్, ఓకేనా, నియర్లీ 100 హెడ్స్ ఆఫ్ ది స్టేట్, 100 దేశాలకు చెందిన, ఓకేనా, ప్రముఖులు రియో డి జనేరియో అనే ప్రాంతం బ్రెజిల్లో ఉంటుంది. అక్కడ ఒక ఫస్ట్ ఇంటర్నేషనల్ ఎర్త్ సమిట్, నేలకు అంటే నేల తల్లికి సంబంధించి, నేల తల్లి మీద ఉన్న, ఓకేనా, నేల తల్లి మనకిస్తున్న వనరులను సంరక్షించుకోవడానికి ఒక సమిట్ చేశారు. ఆ సమిట్లో ఏదైతే జరిగిందో దాంట్లో వాళ్ళు ఏ విషయాల మీద డిస్కషన్ చేశారు, ఏదైతే చాలా అర్జెంట్ ప్రాబ్లం ఉందో, ఆ అర్జెంట్ ప్రాబ్లం ఏంటిది, ఓకేనా, ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ జరగాలి. ఎందుకంటే పర్యావరణం అనేది దెబ్బతింటుంది అప్పటికే. సోషియో ఎకనామిక్ డెవలప్మెంట్, సామాజిక ఆర్థిక అభివృద్ధి అన్ని దేశాల ప్రజలకు చెందిన వాళ్ళు కాబట్టి అన్ని దేశాల ప్రజలకు సామాజిక ఆర్థిక అభివృద్ధి సాధించడం ఎలా, గ్లోబల్ లెవెల్లో అంటే ప్రపంచవ్యాప్తంగా అనే అంశం మీద డిస్కషన్ జరిగింది. అయితే ఈ మీటింగ్లో లీడర్స్ దే సైన్డ్ ది డిక్లరేషన్ ఆఫ్ గ్లోబల్ క్లైమేటిక్ చేంజ్ అండ్ బయోలాజికల్ డైవర్సిటీ. వీళ్ళందరూ ఆ మీటింగ్లో ఒక డిక్లరేషన్ మీద సైన్ చేశారు. ఆ డిక్లరేషన్ ఏంటిది, గ్లోబల్ క్లైమేట్ చేంజ్, ప్రపంచవ్యాప్తంగా ఏదైతే వాతావరణ మార్పులు వస్తున్నాయో, భయంకరమైన మార్పులు వచ్చేస్తున్నాయి, పడితే కుండపోతు వర్షాలు పడుతున్నాయి, లేదా భయంకరమైన ఎండలు కొడుతున్నాయి, లేదా చలి పెరిగిపోతుంది, వరదలు వచ్చేస్తున్నాయి, వరదల ముప్పు ఎప్పుడు వస్తుందో తెలియదు, సునామీస్ వచ్చేస్తున్నాయి, ఎర్త్క్వేక్స్ వస్తున్నాయి, వాల్కనోస్ ఎరప్షన్స్ జరుగుతున్నాయి. సో ఇలాంటి వాటి మీద చర్య తీసుకునేందుకు ఆ సమిట్లో వీళ్ళు మీటింగ్ చేసి అక్కడ డిస్కషన్ చేసి అక్కడ ఒక ఎజెండాను తయారు చేశారు. సో ద రియో కన్వెన్షన్ ఎండార్స్డ్ ద గ్లోబల్ ఫారెస్ట్ ప్రిన్సిపల్స్ అండ్ అడాప్టెడ్ ఎజెండా 21 ఫర్ అచీవింగ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ ఇన్ ద 21st century. సో ఈ మీటింగ్లో, ఓకేనా, ఒక విధానాన్ని తయారు చేసుకున్నారు. ఆ విధానానికి, ఓకేనా, ఏ ప్రిన్సిపల్స్ మీద బేస్ చేశారు, గ్లోబల్ ఫారెస్ట్ ప్రిన్సిపల్, ప్రపంచవ్యాప్తంగా అడవులు ఏవైతే ఉన్నాయో వాటిని సంరక్షించుకోవడం, ఓకేనా, పర్యావరణాన్ని సంరక్షించుకోవడం అనే అంశం మీద ఒక ఎజెండా 21 అనేది తయారు చేసుకున్నారు. అలా చేసుకుంటే ఏం సాధించవచ్చు అనుకున్నారు, సస్టైనబుల్ డెవలప్మెంట్ బై 21st century, 21వ శతాబ్దం వచ్చేసరికి సమాంతరమైన అభివృద్ధి సాధించవచ్చు అని నిర్ణయం తీసుకున్నారు అక్కడ. సో ఈ ఎజెండా 21 అంటే ఏంటిది, ఇట్ ఈస్ ద డిక్లరేషన్ సైన్డ్ బై ద వరల్డ్ లీడర్స్ ఇన్ 1992. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎజెండా 21 ఏంటిది, ఒక డిక్లరేషన్ సైన్డ్ బై వరల్డ్ నేషన్స్ ఆర్ వరల్డ్ లీడర్స్ ఇన్ ద ఇయర్ 1992. ఒక డిక్లరేషన్ సైన్డ్ బై వరల్డ్ లీడర్స్ 1992లో జరిగింది. ఎక్కడ, అట్ ది యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ఎన్విరాన్మెంట్ అండ్ డెవలప్మెంట్, యూనిసెడ్, యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ఎన్విరాన్మెంట్ అండ్ డెవలప్మెంట్లో జరిగింది ఇది, విచ్ టుక్ ప్లేస్ అట్ రియో డి జనేరియో, బ్రాజిల్. ఏ ప్రాంతంలో జరిగింది, బ్రాజిల్ అనే దేశంలో రియో డి జనేరియో అనే ప్రాంతంలో జరిగింది. ఎజెండా 21లో ఎయిమ్స్ ఏంటి, అచీవింగ్ గ్లోబల్ సస్టైనబుల్ డెవలప్మెంట్, ప్రపంచవ్యాప్తంగా సస్టైనబుల్ డెవలప్మెంట్ని సాధించడం. ఇట్ ఈజ్ అన్ ఎజెండా టు కంబాట్ ఎన్విరాన్మెంటల్ డ్యామేజ్, పర్యావరణంలో ఏదైతే నష్టం జరుగుతుందో, పర్యావరణంలో ఏదైతే డ్యామేజ్ జరుగుతుందో దాన్ని కంబాట్ చేయడం, అంటే దాని గురించి పోరాటం చేయడం. పవర్టీ, పేదరికాన్ని నిర్మూలించడం. డిసీజ్, ఓకేనా, వ్యాధిని నిర్మూలించడం. ఎక్కడ నిర్మూలించాలి, గ్లోబల్గా, అంటే ప్రపంచవ్యాప్తంగా ఇది సాధించాలి. ఎలా, కోఆపరేషన్ ఆన్ కామన్ ఇంట్రెస్ట్, అందరు కలిసికట్టుగా కోఆపరేట్ చేయాలి. మ్యూచువల్ నీడ్స్, అందరి అవసరాలు తీర్చే విధంగా. షేర్డ్ రెస్పాన్సిబిలిటీస్, అంటే అందరూ బాధ్యత తీసుకోవాలి, అన్ని దేశాలు చెందిన వాళ్ళు బాధ్యత తీసుకోవాలి. సో వన్ మేజర్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ఎజెండా 21 ఈజ్ దట్ ఎవ్రీ లోకల్ గవర్నమెంట్ షుడ్ డ్రా ఇట్స్ ఓన్ లోకల్ ఎజెండా 21. ఎజెండా 21 ఏదైతే సైన్ చేశారో దాని మెయిన్ పాయింట్ ఏంటిది అంటే, ప్రతి దేశంలో, ప్రతి ప్రాంతంలో అక్కడున్న లోకల్ గవర్నమెంట్స్ ఏవైతే ఉంటాయో, ప్రతి ప్రాంతానికి చెందిన ఆ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉంటాయో అవి వాళ్ళ లోకల్ ఏరియాస్కి వాళ్ళు ఒక లోకల్ ఎజెండా 21 అనేది తయారు చేసుకోవాలి, వాళ్ళ అవసరం, ఓకేనా. నౌ ఇప్పుడు ఈ ఎజెండా అనేది తయారు చేశారు కదా, లోకల్గా ఎవరిది వాళ్ళు తయారు చేసుకోవాలి కదా, మరి అది దేనికి దారి తీసింది అంటే రిసోర్స్ ప్లానింగ్కి దారి తీసింది. అంటే వనరులను సంరక్షించుకోవడానికి,
ఓకే. ఇప్పుడు ఎజెండా 21లో ఎక్కడెక్కడ లోకల్ ప్రాంతాల్లో లోకల్ గవర్నమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ యొక్క లోకల్ ఎజెండా తయారు చేసుకోవాలన్నారు కాబట్టి అది దేనికి దారి తీసింది? రిసోర్స్ ప్లానింగ్‌కి దారి తీసింది. అంటే వనరులను సంరక్షించుకోవడానికి ప్రణాళిక తయారు చేసుకోవాలి. సో దట్ ఈస్ వాట్ వి ఆర్ గోయింగ్ టు డిస్కస్ హియర్ ఈస్ రిసోర్స్ ప్లానింగ్. వనరులను సంరక్షించుకోవడానికి ప్రణాళిక తయారీ. సో ప్లానింగ్ ఈజ్ వైడ్లీ యాక్సెప్టెడ్ స్ట్రాటజీ ఫర్ జుడిషియస్ యూజ్ ఆఫ్ రిసోర్సెస్. ప్రణాళిక అనేది ఎందుకు అవసరం ఇక్కడ? ప్రణాళిక కనుక ఉంటే ఓకేనా, రిసోర్సెస్ని జుడిషియస్గా, న్యాయపరంగా అందరికీ ఉపయోగపడే విధంగా వాడుకోవడం ఎలా అనేది ప్లాన్ తయారు చేస్తారు ఇక్కడ. ఇట్ హ్యాస్ ఇంపార్టెన్స్ ఇన్ ఏ కంట్రీ లైక్ ఇండియా విచ్ హ్యాస్ ఎనార్మస్ డైవర్సిటీ ఇన్ ది అవైలబిలిటీ ఆఫ్ ది రిసోర్సెస్. భారతదేశంలోనైతే ఇది చాలా ఇంపార్టెంట్ రిసోర్స్ ప్లానింగ్. ఎందుకు? మన దేశం లాంటి భారతదేశంలో ఎనార్మస్ డైవర్సిటీ ఉంది. ఓకేనా, భిన్న తత్వాలు ఉన్నాయి మన దగ్గర. రిసోర్సెస్ ఉన్నాయి, భిన్న భిన్నంగా ఉన్నాయి. అంటే భిన్న భిన్నంగా అంటే చాలా డైవర్స్గా ఉన్నాయి రిసోర్స్ అవైలబిలిటీస్ మన దగ్గర. అంటే సింపుల్గా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. నార్దర్న్ ఇండియాలో రిసోర్సెస్ ఎలా ఉన్నాయి, సదర్న్ ఇండియాలో రిసోర్సెస్ ఎలా ఉన్నాయి, ఈస్టర్న్ ఇండియాలో రిసోర్సెస్ ఎలా ఉన్నాయి, వెస్టర్న్ సైడ్లో ఈ రిసోర్సెస్ ఎలా ఉన్నాయి అని కనుక చూసుకుంటే, ఎగ్జాంపుల్ మన దగ్గర సెంట్రల్ ఇండియా మధ్యప్రదేశ్, ఓకేనా, కొంచెం ఈస్టర్న్ సైడ్కి వెళ్తే బీహార్, ఝార్ఖండ్, మినరల్స్ చాలా అవైలబుల్ ఉంటాయి ఇక్కడ. చాలా మినరల్ రిసోర్సెస్ ఉంటాయి ఇక్కడ. అదే మీరు సౌత్కి వస్తే, సౌత్ ఇండియా అంటే తమిళనాడు, కర్ణాటక, కేరళ దిక్కుకు వచ్చేస్తే ఇటు వాటర్ రిసోర్సెస్ చాలా అవైలబుల్ ఉన్నాయి. మళ్ళీ ఉత్తరప్రదేశ్ దిక్కుకి వెళ్తే మళ్ళీ వాటర్ రిసోర్సెస్ చాలా అవైలబుల్ ఉన్నాయి. ఓకేనా, ఇలా రిసోర్సెస్ అనేటివి అన్ఈవెన్గా డిస్ట్రిబ్యూట్ చేయబడి ఉన్నాయి, డైవర్సిఫైడ్గా ఉన్నాయని అర్థం. సో మరి మన దేశం లాంటి భారతదేశంలో డైవర్సిఫైడ్ అవైలబిలిటీ ఆఫ్ ది రిసోర్సెస్ ఉంది కాబట్టి మనలాంటి దేశంలో ప్లానింగ్ అనేది చాలా అవసరం. దేర్ ఆర్ రీజియన్స్ విచ్ ఆర్ రిచ్ ఇన్ సర్టెన్ టైప్స్ ఆఫ్ రిసోర్సెస్ బట్ ఆర్ డెఫిషియంట్ ఇన్ సమ్ అదర్ రిసోర్సెస్. There are some regions which can be considered as self-sufficient in terms of availability of the resources, and there are some regions which have acute shortage of some vital resources. ఈ రెండు సెంటెన్సెస్కి అర్థం ఏంటిది అంటే, మన భారతదేశంలో కొన్ని ప్రాంతాలు ఎలా ఉన్నాయి అంటే ఆ ప్రాంతాలలో రిసోర్సెస్ చాలా అవైలబుల్ ఉన్నాయి, కొన్ని ప్రాంతాలలో అసలు లేనే లేవు రిసోర్సెస్. ఫర్ ఎగ్జాంపుల్ సమ్ ఏరియాస్, కొన్ని ప్రాంతాలు ఓకేనా సెల్ఫ్ సఫిషియెంట్గా ఉన్నాయి, వాళ్ళకు సరిపడేంత రిసోర్సెస్ అక్కడ ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో డెఫిషియెంట్ ఉన్నాయి, అక్కడ అసలు రిసోర్సెసే లేవు, అక్కడ మనుషులకు వాడుకోవడానికి ఏ రకమైన రిసోర్సెస్ అవైలబుల్ లేవు. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం ఇక్కడ, ఝార్ఖండ్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ రిచ్ ఇన్ మినరల్ రిసోర్సెస్ అండ్ కోల్ డిపాజిట్స్. మధ్యప్రదేశ్ కానీ స్టేట్, ఝార్ఖండ్ స్టేట్ కానీ ఓకేనా, అండ్ ఛత్తీస్గఢ్ స్టేట్ కానీ, ఈ స్టేట్స్లో మినరల్ రిసోర్సెస్ పుష్కలంగా ఉన్నాయి. అదేవిధంగా అరుణాచల్ ప్రదేశ్ హ్యాస్ అబండెన్స్ ఆఫ్ వాటర్ రిసోర్సెస్ బట్ ల్యాక్స్ ఇన్ ఇన్ఫ్రాస్ట్రక్చరల్ డెవలప్మెంట్. అరుణాచల్ ప్రదేశ్లో వాటర్ ఫెసిలిటీస్ బాగా ఉన్నాయి, వాటర్ రిసోర్సెస్ బాగా ఉన్నాయి, కానీ ఇక్కడ మాత్రం ట్రాన్స్పోర్ట్ అండ్ కమ్యూనికేషన్ లేనే లేదు. ద స్టేట్ ఆఫ్ రాజస్థాన్ ఈజ్ వెరీ వెల్ ఎండోవ్డ్ విత్ సోలార్ ఎనర్జీ అండ్ విండ్ ఎనర్జీ బట్ ల్యాక్స్ వాటర్ ఎనర్జీ. రాజస్థాన్ కనుక మనం చూసుకుంటే ఎడారి ప్రాంతం, ఇక్కడ సోలార్ ఎనర్జీ బాగా ఉంది, విండ్ ఎనర్జీ బాగా ఉంది, కానీ వాటర్ రిసోర్సెస్ లేనే లేవు. అదేవిధంగా ద కోల్డ్ డిజర్ట్ ఆఫ్ లద్దాఖ్ ఈజ్ రిలేటివ్లీ ఐసోలేటెడ్ ఫ్రమ్ ద రెస్ట్ ఆఫ్ ది కంట్రీ. కోల్డ్ డెజర్ట్ లద్దాఖ్ నార్త్ ఇండియాలో కనుక చూస్తే ఇక్కడ మొత్తం మంచు కురుస్తూ ఉంటుంది, ఎప్పటికీ మంచు ఉంటుంది, కాబట్టి దేశం యొక్క మిగతా ప్రాంతాల్లో నుంచి దీనికి సంబంధం లేనట్టుగా ఉంటుంది ఈ ప్రాంతం. ఇట్ హ్యాస్ వెరీ రిచ్ కల్చరల్ హెరిటేజ్, ఇక్కడ సంస్కృతి మాత్రం బాగా ఉంటుంది, బట్ డెఫిషియెంట్ ఇన్ వాటర్. ఓకేనా, ఇన్ఫ్రాస్ట్రక్చర్, నీళ్లు దొరకవు ఇక్కడ, ట్రాన్స్పోర్ట్ అండ్ కమ్యూనికేషన్ ఉండదు. వైటల్ మినరల్స్ అంటే ఉపయోగపడే, చాలా ప్రాధాన్యంగా ఉపయోగపడే మినరల్స్ ఇక్కడ దొరకవు. సో దిస్ కాల్స్ ఫర్ ఎ బ్యాలెన్స్డ్ రిసోర్స్ ప్లానింగ్ అట్ ది నేషనల్ లెవెల్, స్టేట్ లెవెల్, రీజనల్ లెవెల్ అండ్ లోకల్ లెవెల్స్. ఇలా ఉన్నాయి పరిస్థితులు కాబట్టే ప్రణాళిక అనేది చాలా ఇంపార్టెంట్ మన దేశంలో. నేషనల్ లెవెల్ ఓకేనా, కంట్రీ లెవెల్లో జరగాలి, ప్రతి స్టేట్ లెవెల్లో జరగాలి, ప్రతి రీజియన్ లెవెల్లో జరగాలి, ప్రతి లోకల్ లెవెల్లో కూడా ప్రణాళికబద్ధంగా మనము రిసోర్సెస్ని ఎలా వాడుకోవాలనేది నిర్ణయించుకోవాలి.
రైట్. నౌ రిసోర్స్ ప్లానింగ్ ఇన్ ఇండియా. మరి భారతదేశంలో ప్లానింగ్ అవసరం అని అన్నాం కాబట్టి భారతదేశంలో వనరుల ఓకేనా ప్రణాళిక ఎలా ఉంది చూద్దాం. భారతదేశంలో వనరుల ప్రణాళిక. రిసోర్స్ ప్లానింగ్ ఈజ్ ఏ కాంప్లెక్స్ ప్రాసెస్ విచ్ ఇన్వాల్వ్స్. రిసోర్స్ ప్లానింగ్ అనగానే ప్రణాళిక అనగానే ఏదో పాట కాదు, ఆషామాషిగా కాదు. ఇది చాలా కాంప్లెక్స్ విషయం. ఓకేనా, చాలా ఓకేనా పద్ధతిగా దీన్ని చేసుకోవాలి. ఎలా? ఐడెంటిఫికేషన్ ఆఫ్ అండ్ ఇన్వెంటరీ ఆఫ్ రిసోర్సెస్ అక్రాస్ ది రీజియన్స్ ఆఫ్ ది కంట్రీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలి? ఐడెంటిఫై చేయాలి ఎక్కడెక్కడ రిసోర్సెస్ ఉన్నాయి, ఎక్కడెక్కడ ఎంత అమౌంట్ ఆఫ్ రిసోర్సెస్ ఉన్నాయి అనేది వాటిని ఐడెంటిఫై చేసి వాటి గుణగణాలను తెలుసుకోవాలి. దిస్ ఇన్వాల్వ్స్ సర్వేయింగ్, మ్యాపింగ్, క్వాలిటేటివ్ అండ్ క్వాంటిటేటివ్ ఎస్టిమేషన్ అండ్ మెజర్మెంట్స్ ఆఫ్ ది రిసోర్సెస్. ఇలా చేయడం వలన మనకు ఓకేనా ఒక సర్వే జరుగుతుంది, ఆ రిసోర్సెస్ మీద మ్యాపింగ్ జరుగుతుంది, దాని క్వాలిటీ తెలుస్తుంది, దాని క్వాంటిటీ తెలుస్తుంది, అండ్ మెజర్మెంట్స్ దొరుకుతాయి మనకు. కొలతలు అంటే 1 లీటర్ 2 లీటర్ కాదు, ఎంత అమౌంట్ ఆఫ్ రిసోర్సెస్ ఉన్నాయి, వాటిని కనుక మనం తోడుకుంటే ఎన్ని సంవత్సరాల దాకా మన దేశ అభివృద్ధికి ఉపయోగపడతాయి, అండ్ వాటిని తోడుకోవడానికి ఎంత డబ్బు పెట్టుబడి పెట్టాలి అనేది మనకు తెలుస్తుంది. దెన్ ప్లానింగ్ చేస్తే నెక్స్ట్ తెలిసేది ఏంటిది? ఎవాల్వింగ్ ఏ ప్లానింగ్ స్ట్రక్చర్ ఎండోడ్ విత్ అప్రోప్రియేట్ టెక్నాలజీ, స్కిల్, ఇన్స్టిట్యూషనల్ సెటప్ ఫర్ ఇంప్లిమెంటింగ్ రిసోర్స్ డెవలప్మెంటల్ ప్లాన్స్. ఓకేనా, ప్లానింగ్ చేస్తే మనకి ఏం జరుగుతుంది? ఇక్కడ ఆ ప్లాన్ ప్రకారంగా ఒక స్ట్రక్చర్ అనేది బిల్డప్ అవుతుంది. ఆ స్ట్రక్చర్ ప్రకారంగా ఏ టెక్నాలజీ వాడుకోవాలనేది తెలుస్తుంది, ఎంత స్కిల్ కావాలో తెలుస్తుంది, ఏ రకమైన సంస్థలను స్థాపించాలి అనేది తెలుస్తుంది. ఓకేనా, దెన్ నెక్స్ట్ వన్ వచ్చేసి మ్యాచింగ్ ద రిసోర్స్ డెవలప్మెంట్ ప్లాన్స్ విత్ ఓవరాల్ నేషనల్ డెవలప్మెంట్. ఒకవేళ మనం ప్లానింగ్ కనుక చేస్తే ఆ ప్లానింగ్ని దేశాభివృద్ధితో మ్యాచ్ చేయొచ్చు. దేశం రాబోయే కొన్ని సంవత్సరాలలో ఏ రకంగా ఏ స్థాయికి అభివృద్ధి చెందాలో అనేది మనం డిసైడ్ చేసుకోగలము ఒకవేళ ప్లానింగ్ ఉంటే. దెన్ ఇండియా హ్యాస్ మేడ్ కాన్క్రీటెడ్ ఎఫర్ట్స్ ఫర్ అచీవింగ్ ద గోల్స్ ఆఫ్ రిసోర్స్ ప్లానింగ్ రైట్ ఫ్రమ్ ద ఫస్ట్ 5 year ప్లాన్స్ లాంచ్డ్ ఆఫ్టర్ ఇండియన్ ఇండిపెండెన్స్. సో ఈ విధంగా చెయ్యాలి కాబట్టి భారతదేశం మాత్రం ఓకేనా తనకు స్వతంత్రం వచ్చిన తరువాత నుంచి ఎప్పటి నుంచి అయితే పంచవర్ష ప్రణాళికలు మొదలయ్యాయో ఫస్ట్ 5 year ప్లాన్ మొదలైనప్పటి నుంచే మనము దేని మీద ప్రాధాన్యత చూపెట్టడం మొదలుపెట్టాము? రిసోర్స్ ప్లానింగ్, వనరులను ఎలా సంరక్షించుకోవాలి అనే అంశం మీద మనము మన మొదటి పంచవర్ష ప్రణాళిక మొదలైనప్పటి నుంచి దాని గురించి ప్రాధాన్యత ఇవ్వడం మొదలుపెట్టేశాం. దెన్ ద అవైలబిలిటీ ఆఫ్ ది రిసోర్సెస్ ఈజ్ నెసెసరీ కండిషన్ ఫర్ ది డెవలప్మెంట్ ఆఫ్ ఎనీ రీజియన్, బట్ మియర్ అవైలబిలిటీ ఆఫ్ ది రిసోర్సెస్ ఇన్ ద absence ఆఫ్ కరస్పాండింగ్ చేంజెస్ ఇన్ టెక్నాలజీ అండ్ ఇన్స్టిట్యూషన్స్ మే హిండర్ ది డెవలప్మెంట్. అయితే ప్లానింగ్ ఒకటే సరిపోదు, ఇక్కడ టెక్నాలజీ కూడా కావాలి. అంటే మియర్ అవైలబిలిటీ, వస్తువులు ఉన్నాయి, రిసోర్సెస్ ఉన్నాయి అంటేనే సరిపోదు, కానీ దాన్ని వాడుకోవడానికి టెక్నాలజీ కావాలి, దాన్ని తోడుకోవడానికి దాన్ని ఉపయోగించుకోవడానికి టెక్నాలజీ కూడా కావాలి. ఒకవేళ absence ఆఫ్ కరస్పాండింగ్ చేంజెస్ అండ్ టెక్నాలజీ, మార్పులు జరగలేదు, అవసరానికి అనుకూలంగా మార్పులు జరగలేదు, అవసరానికి అనుకూలంగా టెక్నాలజీ లేదు అన్నప్పుడు ఇది అభివృద్ధిని ఓకేనా నిలిపివేస్తుంది, అభివృద్ధిని హిండర్ చేస్తుంది, అడ్డంకంగా మారిపోతుంది అభివృద్ధికి. There are many regions in our country that are rich in resources, but these are included in economically backward region. సో ఇలా ఒక మంచి ఎగ్జాంపుల్ తీసుకోవాలంటే ఏంటిది అంటే మన దేశంలో చాలా ప్రాంతాలు వనరులతో నిండిపోయి ఉన్నాయి, కానీ అవి మాత్రం ఎక్కడున్నాయి? ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ రీజియన్స్గా ఉన్నాయి. ఆర్థిక పరంగా చూస్తే అవి చాలా వెనుకబడిన ప్రాంతాలుగా ఉన్నాయి. ఆన్ ది కాంట్రరీ, దేర్ ఆర్ సమ్ రీజియన్స్ విచ్ హ్యావ్ పూర్ రిసోర్సెస్ బేస్ బట్ దే ఆర్ ఎకనామికల్లీ డెవలప్డ్. అయితే కొన్ని ప్రాంతాలలో వనరులు లేవు, రిసోర్సెసే లేవు, కానీ ఎకనామికల్లీ మాత్రం చాలా డెవలప్ అయినాయి, ఆ ప్రాంతాలు ఆర్థికంగా అభివృద్ధి చెందేశాయి. రైట్ హియర్. దెన్ ద హిస్టరీ ఆఫ్ కలోనలైజేషన్ రివీల్స్ దట్ రిచ్ రిసోర్సెస్ ఇన్ ది కాలనీస్ వర్ మెయిన్ అట్రాక్షన్స్ ఫర్ ది ఫారిన్ ఇన్వేడర్స్, and it was primarily the higher level of technological developments of the colonizing countries that helped them to exploit resources of the other regions and establish their supremacy over the colonies. అయితే అనాది కాలంగా మనం చరిత్ర తిరిగేసి చూస్తే యూరోపియన్ దేశాలన్నీ ఏషియన్ కంట్రీస్ మీద దాడి చేసేసి వాళ్ళ టెక్నాలజీని వాడుకొని వాళ్ళ యొక్క అభివృద్ధిని వాడుకొని మనల్ని అంటే మన దేశాన్ని ఆక్రమించి దాన్ని 200 సంవత్సరాలు నియర్లీ పరిపాలించి
మన దగ్గర ఉన్న రిచ్ రిసోర్సెస్ ఆఫ్ ఓకేనా వాటిని దోచుకొని వెళ్ళి వాళ్ళ దేశ అభివృద్ధి కొరకు వాడుకున్నారు. ఇట్ వాజ్ ప్రైమర్లీ ద హయ్యర్ లెవెల్ ఆఫ్ టెక్నాలజికల్ డెవలప్మెంట్ ఆఫ్ ది కలోనియలైజింగ్ కంట్రీస్. వాళ్ళ దగ్గర ఉన్న హై టెక్నాలజీ ఏదైతే ఉందో దాన్ని వాడి మన దగ్గర ఉన్న రిసోర్సెస్ని ఎక్స్ప్లాయిట్ చేసి వాళ్ళ దేశ అభివృద్ధికి ఉపయోగించుకున్నారు. Therefore, resources can contribute to development only when they are accompanied by appropriate technological developments and institutional changes. అందుకే ఏమంటారు ఇక్కడ అంటే రిసోర్సెస్ కెన్ కాంట్రిబ్యూట్ టు డెవలప్మెంట్ అంటే వనరులు అభివృద్ధికి ఉపయోగపడతాయి, కానీ దాంతోపాటు అప్రాప్రియేట్ టెక్నాలజికల్ డెవలప్మెంట్ జరగాలి, ఇన్స్టిట్యూషనల్ చేంజెస్ జరగాలి, అప్డేట్స్ అవుతూ ఉండాలి, టెక్నాలజీ కొత్తది వస్తూ ఉండాలి. కొత్త టెక్నాలజీని వాడుకుంటూ అప్డేట్స్ చేసుకుంటూ వెళ్తేనే అభివృద్ధి సాధించగలం. ఇండియా హ్యాస్ ఎక్స్పీరియన్స్డ్ ఆల్ దీస్ ఇన్ డిఫరెంట్ ఫేజెస్ ఆఫ్ కలోనైజేషన్. అయితే భారతదేశంలో ఇవన్నీ మనం చూసాం. భారతదేశం మాత్రం ఇవన్నీ చూసుకుంటూ వచ్చింది స్టేజెస్గా, ఓకేనా. దేర్ ఫోర్ ఇన్ ఇండియా డెవలప్మెంట్ ఇన్ జనరల్ అండ్ రిసోర్స్ డెవలప్మెంట్ ఇన్ పర్టికులర్ డస్ నాట్ ఓన్లీ ఇన్వాల్వ్ ద అబిలిటీ ఆఫ్ ది రిసోర్సెస్ బట్ ఆల్సో ది టెక్నాలజీ, ద క్వాలిటీ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్ అండ్ హిస్టారికల్ ఎక్స్పీరియన్సెస్ ఆఫ్ ది పీపుల్. సో ఇక్కడ ఏమంటున్నాం మనము, భారతదేశంలో అభివృద్ధి అనేది ఏదైతే ఉందో జనరల్గా ఆలోచిస్తే దాంతోపాటు రిసోర్స్ డెవలప్మెంట్ అనేది పర్టికులర్, ఓకేనా. దాంట్లో ఏమి ఇన్వాల్వ్ అయి ఉంది, అవైలబిలిటీ ఆఫ్ ది రిసోర్సెస్ ఒకటి, దాంతోపాటు టెక్నాలజీ రెండోది, క్వాలిటీ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ అంటే మానవ వనరులు ఏదైతే ఉందో అది, అండ్ హిస్టారికల్ ఎక్స్పీరియన్సెస్ చరిత్రపరంగా మనము వెనక్కి వెళ్ళి చూస్తే ఏ రకమైన ఎక్స్పీరియన్సెస్ మనకున్నాయి, మనం ఏం నేర్చుకున్నామనే దాన్ని బట్టి మనము రిసోర్సెస్ని సంరక్షించుకోవడం అనేది జరుగుతుంది. దెన్ కన్జర్వేషన్ ఆఫ్ రిసోర్సెస్. మరి ఈ రిసోర్సెస్ని ఎలా కన్జర్వ్ చేసుకోవాలి, సంరక్షించుకోవడం ఎలా? రిసోర్సెస్ ఆర్ వైటల్ ఫర్ ఎనీ డెవలప్మెంటల్ యాక్టివిటీ. అయితే మనకు అందరికీ తెలిసింది ఏంటిది, రిసోర్సెస్ మాత్రం డెవలప్మెంటల్ యాక్టివిటీకి చాలా ఇంపార్టెంట్. బట్ ఇర్రేషనల్ కన్జంప్షన్ అండ్ ఓవర్ యూటిలైజేషన్ ఆఫ్ రిసోర్సెస్ మే లీడ్ టు సోషియో ఎకనామిక్ అండ్ ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్స్. వనరులు అనేటివి ఆర్థిక అభివృద్ధికి మనకు ఇంపార్టెంటే, ఎకనామికల్ డెవలప్మెంట్కి ఇంపార్టెంట్, ఒక కంట్రీ ఎకనామికల్ డెవలప్మెంట్కి. కానీ ఇర్రేషనల్ కన్జంప్షన్ అంటే విచ్చలవిడితనంగా మనం కనుక రిసోర్సెస్ని వాడుకుంటే, ఓవర్ యూటిలైజేషన్ అవసరానికి మించి కనుక వాడుకుంటే, ఇట్ మే లీడ్ టు అంటే అది దేనికి దారితీస్తుంది, సామాజిక ఆర్థిక నష్టాలకు దారితీస్తుంది. ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్స్ అంటే పర్యావరణ నష్టాలు, అంటే పర్యావరణంలో నష్టాలు కలిగించవచ్చు. టు ఓవర్కమ్ దీస్ ప్రాబ్లమ్స్ రిసోర్స్ కన్జర్వేషన్ అట్ వేరియస్ లెవెల్స్ ఈజ్ ఇంపార్టెంట్. మరి ఈ సమస్యల నుంచి బయటపడడానికే రిసోర్స్ కన్జర్వేషన్ అంటే పర్యావరణ సంరక్షణ అనేది వేరియస్ లెవెల్స్లో, అన్ని స్టేజెస్లో అది చాలా ప్రాధాన్యంగా మారిపోయింది. దీన్ని ఎలా చేద్దాం మనం? దిస్ హ్యాస్ బీన్ ద మెయిన్ కన్సర్న్ ఆఫ్ ది లీడర్స్ అండ్ థింకర్స్ ఇన్ ద పాస్ట్. అయితే అనాది కాలంగా పెద్ద లీడర్స్ కానీ థింకర్స్ కానీ ఈ అంశం మీదనే చాలా ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళు. దాంట్లో మహాత్మా గాంధీజీ గారు ఒక సెంటెన్స్ కూడా చెప్పారు ఇక్కడ, దేర్ ఈజ్ ఎనఫ్ ఫర్ ఎవ్రీబడీస్ నీడ్ అండ్ నాట్ ఫర్ ఎవ్రీబడీస్ గ్రీడ్. అంటే మన దేశంలో అవసరాలు తీర్చుకోవడానికి మాత్రం వనరులు ఉన్నాయి, కానీ మితిమీరి అవసరాలను తీర్చుకునేందుకు మాత్రం ఎవరి కొరకు లేదు. అంటే కక్కుర్తి పడే వాళ్ళ కొరకు లేదు, పెత్తనం సాధిస్తా అనే వాళ్ళకు లేదు, అవసరానికి మించిగా ఎవరైతే వాడుకుంటున్నారో వాళ్ళ కొరకు లేదు, గ్రీడ్ అంటే వాళ్ళ సెల్ఫిష్నెస్ కొరకు అయితే లేదు అన్నారు. హీ ప్లేస్డ్ ద గ్రీడీ అండ్ సెల్ఫిష్ ఇండివిజువల్స్ అండ్ ఎక్స్ప్లాయిటేటివ్ నేచర్ ఆఫ్ ది మోడర్న్ టెక్నాలజీ యాజ్ ది రూట్ కాజ్ ఆఫ్ రిసోర్స్ డిప్లీషన్ అట్ ది గ్లోబల్ లెవెల్. సో గాంధీజీ చెప్పిన మాటల ప్రకారంగా ప్రపంచవ్యాప్తంగా కనుక చూస్తే, ఓకేనా, కొందరు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అవసరాలకు మించి ఏదైతే వాడుకుంటున్నారో వాళ్ళ సెల్ఫిష్ ఇండివిజువల్స్ కారణంగా, ఓవర్ ఎక్స్ప్లాయిటేషన్ దోపిడీ కారణంగా, ఓకేనా, ఏదైతే నష్టం జరుగుతుందో పర్యావరణంలో, ఓకేనా, వనరుల సంరక్షణ జరగట్లేదో, వనరుల నష్టం జరుగుతుందో అదే మెయిన్ కాజ్ అంటున్నారు ఇక్కడ. వాళ్ళ యొక్క గ్రీడు, వాళ్ళ యొక్క మితిమీరిన అవసరాలే దీనికి దారితీస్తుంది. దేనికి? డిప్లీషన్ ఎట్ గ్లోబల్ లెవెల్, ప్రపంచవ్యాప్తంగా వనరులు తగ్గిపోతున్నాయి, వాటి దోపిడీ జరిగిపోతుంది. హీ వాజ్ అగేన్స్ట్ ద మాస్ ప్రొడక్షన్ అండ్ వాంటెడ్ టు రిప్లేస్ ఇట్ విత్ ద ప్రొడక్షన్ ఆఫ్ మాసెస్. అందుకే గాంధీజీ ఏం చెప్పారు, మాస్ ప్రొడక్షన్ జరగాలి, ఓకేనా, అంతే అందరికీ ఉపయోగపడే విధంగా ఉండాలి, కొందరికే ఉపయోగపడే విధంగా ఉండకూడదు ప్రొడక్షన్ అనేది అని చెప్పారు గాంధీజీ. దెన్ అట్ ది ఇంటర్నేషనల్ లెవెల్ ద క్లబ్ ఆఫ్ రోమ్, ఒక చిన్న ఎగ్జాంపుల్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది మనకు. ఇలానే పెద్ద వాళ్ళు థింకర్స్, రైటర్స్, లీడర్స్ చెప్పిన విధంగా, ఓకేనా, ఇంటర్నేషనల్ లెవెల్లో ప్రపంచవ్యాప్తంగా
The Club of Rome advocated resource conservation for the first time in a more systematic way in 1968. 1968లో క్లబ్ ఆఫ్ రోమ్ ఒక విధానాన్ని తెలియజేయడం జరిగింది. దేని కొరకు? రిసోర్స్ కన్జర్వేషన్, వనరుల సంరక్షణ కొరకు మొట్టమొదటిసారి 1968లో క్లబ్ ఆఫ్ రోమ్ ఒక విధానాన్ని తెలియజేయడం జరిగింది. అదేంటిది? సబ్సిక్వెంట్లీ ఇన్ 1974 గాంధీయన్ ఫిలాసఫీ వాజ్ వన్స్ అగైన్ presented by షూమాకర్ ఇన్ హిస్ బుక్ స్మాల్ ఈజ్ బ్యూటిఫుల్. ఓకేనా? రోమ్ చెప్పినట్టుగానే షూమాకర్ అనే ఒక రైటర్ తన పుస్తకంలో గాంధీజీ చెప్పిన ఫిలాసఫీని తెలియజేయడం జరిగింది. దాన్ని అతను ఒక చిన్న కొటేషన్తో తెలియజేశాడు. స్మాల్ ఈజ్ బ్యూటిఫుల్. ఓకేనా? చిన్నదిగా ఉన్న అందంగా ఉంటుంది. అంటే మన అవసరాలకు మించి వాడుకోకూడదు. మన అవసరాలకు కనుక ఒక పరిధిలో వాడుకుంటే అది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అని తెలియజేశాడు. ద సెమినల్ కంట్రిబ్యూషన్ విత్ రెస్పెక్ట్ టు రిసోర్స్ కన్జర్వేషన్ అట్ ది గ్లోబల్ లెవెల్ వాజ్ మేడ్ బై ది బ్రుట్లాండ్ కమిషన్ రిపోర్ట్ 1987. ఓకేనా? ఇదే అంశం మీద రిసోర్స్ కన్జర్వేషన్కి సంబంధించి గ్లోబల్ లెవెల్గా ప్రపంచవ్యాప్తంగా ఒక కమిషన్ రిపోర్ట్ కూడా తయారు చేయడం జరిగింది. దట్ వాస్ కాల్డ్ యాజ్ బ్రుట్లాండ్ కమిషన్ రిపోర్ట్ 1987. అయితే ఈ రిపోర్ట్ ఏం చెప్పింది? ఈ రిపోర్ట్ ఇంట్రడ్యూస్ ద కాన్సెప్ట్ ఆఫ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ అండ్ అడ్వకేటెడ్ ఇట్ యాజ్ ఎ మీన్స్ ఆఫ్ రిసోర్స్ కన్జర్వేషన్. పద్ధతిగా డెవలప్మెంట్ అనేది సాధించాలి. ఈరోజు మన అవసరాలకు మించి వాడుకోకుండా మన అవసరాలకు తగినట్టుగా వాడుకుంటూ రాబోయే తరానికి ఉపయోగపడే విధంగా వాటికి సరిపడే విధంగా దాన్ని కాపాడుకుంటూ ముందుకెళ్తేనే దాన్ని ఏమంటాము? రిసోర్స్ కన్జర్వేషన్ అంటాము అని చెప్పారు ఇక్కడ ఈ కమిషన్ రిపోర్ట్లో. విచ్ వాజ్ సబ్సిక్వెంట్లీ పబ్లిష్డ్ ఇన్ ఏ బుక్ ఎంటైటిల్డ్ అవర్ కామన్ ఫ్యూచర్. ఈ విషయాన్ని ఒక బుక్లో కూడా పబ్లిష్ చేయడం జరిగింది. దానికి టైటిల్ కూడా ఏం పెట్టారు? అవర్ కామన్ ఫ్యూచర్. రాబోయే తరానికి ఏదైతే ఉంచాలి అనుకుంటున్నామో దాన్ని రిప్రజెంట్ చేయడం జరిగింది. అవర్ కామన్ ఫ్యూచర్, మన అందరి ఫ్యూచర్. ఎనదర్ ఇంపార్టెంట్ సిగ్నిఫికెంట్ కాంట్రిబ్యూషన్ వాజ్ మేడ్ ఎట్ ది ఎర్త్ సమిట్ అట్ రియో డి జనేరియో, బ్రాజిల్ ఇన్ 1992. ఇంతకుముందే చదివాం కదా మనము. బ్రాజిల్లో కూడా ఈ అంశం మీద సమిట్ జరిగింది, ఒక మీటింగ్ జరిగింది. అక్కడ కూడా ఎజెండా 21 అనే నిర్ణయం తీసుకోవడం జరిగింది. దెన్ నెక్స్ట్ టాపిక్లోకి వెళ్దాం. మనం ఇప్పుడు రిసోర్సెస్ గురించి చదువుకున్నాం ఇక్కడ దాకా మనము. ఓకే, ఇప్పటి వరకు మనము రిసోర్సెస్, రిసోర్స్ డెవలప్మెంట్, టైప్స్ ఆఫ్ రిసోర్సెస్, రిసోర్స్ కన్జర్వేషన్ గురించి చూసాం. ఇప్పుడు ఈ రిసోర్సెస్లో వన్ ఆఫ్ ది రిసోర్స్ ల్యాండ్ గురించి చదువుకుందాం. ల్యాండ్ రిసోర్సెస్. We live on land, we perform our economic activities on land and we use it in different ways. నేల తల్లి ఏదైతే ఉందో ల్యాండ్, మనం దాని మీద జీవిస్తున్నాము. దాని మీద మన యొక్క ఎకనామిక్ యాక్టివిటీస్, ఓకేనా, మన యొక్క కార్యకలాపాలు, పనులన్నీ చేసుకుంటున్నాము. దాన్ని మనము డిఫరెంట్ వేస్లో వాడుకుంటున్నాము. దస్ ల్యాండ్ ఈజ్ ఏ న్యాచురల్ రిసోర్స్ ఆఫ్ అట్మోస్ట్ ఇంపార్టెన్స్. అంటే ప్రకృతి పరంగా చూస్తే ఇది చాలా ప్రాధాన్యత సంతరించుకున్న విషయము. ఏది? ల్యాండ్. ఇట్ సపోర్ట్స్ న్యాచురల్ వెజిటేషన్. అంటే మనం ఏదైతే పంటలు పండించుకుంటున్నామో, కూరగాయలు, పండ్లు ఏవైతే తింటున్నామో వాటిని సపోర్ట్ చేయడానికి మనకేం కావాలి? ల్యాండ్ కావాలి. వైల్డ్ లైఫ్, ఓకేనా, వన్యప్రాణులు జీవించడానికి ల్యాండ్ కావాలి. హ్యూమన్ లైఫ్, మనిషి జీవించడానికి ల్యాండ్ కావాలి. ఎకనామిక్ యాక్టివిటీస్, మన ఆర్థిక కార్యకలాపాలు జరగడానికి, నిర్వహించడానికి ల్యాండ్ కావాలి. ట్రాన్స్పోర్ట్ అండ్ కమ్యూనికేషన్ కొరకు ల్యాండ్ కావాలి. సో ల్యాండ్ అనేది ఏ విధంగా చూసినా మనిషికి చాలా అవసరం. హవెవర్ ల్యాండ్ ఈజ్ అన్ అసెట్ ఆఫ్ ఏ ఫినైట్ మ్యాగ్నిట్యూడ్. ఓకేనా? ల్యాండ్ అనేది ఒక అసెట్, ఒక ఆస్తి లాంటిది. కానీ ఇది ఇన్ఫినిటీగా లేదు, ఫినైట్గా ఉంది. ఒక మాత్రలోనే ఉంది, ఒక సరిహద్దులో ఉంది, ఒక టెరిటరీలో ఉంది. అంటే ఎర్త్ మీద ఎంతైతే ల్యాండ్ ఉందో అంతే ఉంది. దాన్ని మనం పెద్దగా చేసుకోలేము, దాన్ని విస్తరింపజేసుకోలేము, దాని యొక్క ఎక్స్టెన్షన్ పెంచుకోలేము. దేర్ఫోర్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు యూజ్ ద అవైలబుల్ ల్యాండ్ ఫర్ వేరియస్ పర్పసెస్ విత్ కేర్ఫుల్ ప్లానింగ్. అది ఎంత ఉందో అంతే ఉంది, ఫినైట్గా ఉంది. కాబట్టి దాన్ని మనము పద్ధతిగా వాడుకోవాలి, ఓకేనా, కేర్ఫుల్గా వాడుకోవాలి అని అంటున్నారు ఇక్కడ. సో పద్ధతిగా ల్యాండ్ని వాడుకోవాలి. కాబట్టి
సో పద్ధతిగా ల్యాండ్ని వాడుకోవాలి కాబట్టి ఇండియాలో ల్యాండ్ని ఎలా వాడుకోవాలి, ఇండియాలో ల్యాండ్ ఎక్కడెక్కడ ఎంత ఉంది చూద్దాం. సో ఇండియా హ్యాస్ ల్యాండ్ అండర్ ఏ వెరైటీ ఆఫ్ రిలీఫ్ ఫ్యూచర్స్. భారతదేశంలో ల్యాండ్ అనేది ఏదైతే ఉందో అది డిఫరెంట్ సో ల్యాండ్ అనేది చాలా ఇంపార్టెంట్ రిసోర్స్ అని తెలుసుకున్నాం కాబట్టి ఇండియాలో ల్యాండ్ అనేది ఎలా అవైలబుల్ ఉందో చూద్దాం. ఇండియా హ్యాస్ ల్యాండ్ అండర్ ఏ వెరైటీ ఆఫ్ రిలీఫ్ ఫ్యూచర్స్, నేమ్లీ మౌంటైన్స్, ప్లాట్యూస్, ప్లేన్స్ అండ్ ఐలాండ్స్. భారతదేశంలో ఉన్న ల్యాండ్ మాత్రం డిఫరెంట్ రిలీఫ్ ఫీచర్స్లో ఉంది. అటు మౌంటైన్స్ ఉన్నాయి, ప్లాట్యూస్ ఉన్నాయి, ప్లేన్స్ ఉన్నాయి, ఐలాండ్స్ ఉన్నాయి. అంటే కొండలు పర్వతాలు ఉన్నాయి, ప్లాట్యూస్ ఎత్తుపల్లాలు ఉన్నాయి, ప్లేన్స్ పట్టభూములు ఉన్నాయి, ఐలాండ్స్ అంటే దీవులు కూడా ఉన్నాయి. దాంట్లో అబౌట్ 43% ఆఫ్ ద ల్యాండ్ ఏరియా ఈజ్ ఇన్ ప్లేన్స్. 43% ప్లేన్. ఓకేనా, కొండలు పర్వతాలు ఎత్తుపల్లాలు పట్టభూములు. ఓకేనా. సో విచ్ ప్రొవైడ్స్ ఫెసిలిటీస్ ఫర్ అగ్రికల్చర్ అండ్ ఇండస్ట్రీస్. 43% ఆఫ్ ద ల్యాండ్ ఈజ్ ఇన్ ద ప్లేన్స్. ప్లేన్స్లో ఉన్న ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ యూస్ఫుల్ ఫర్ అగ్రికల్చర్. మీరు ఇక్కడ చూడండి ఒక్కసారి, దిస్ 43% ఆఫ్ ద ల్యాండ్ ఈజ్ ఇన్ ప్లేన్ ల్యాండ్. పట్టభూములు ఇవి వ్యవసాయం చేసుకోవడానికి చాలా ఉపయోగకరంగా ఉంటాయి. ఈ భూములు 43% ఉన్నాయి. మౌంటైన్స్ అకౌంట్ ఫర్ 30%, అంటే పర్వత ప్రాంతం ఎంత ఉంది, 30% ఉంది. ఓకేనా. అండ్ టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ది కంట్రీ అండ్ ఎన్ష్యూర్ పెరేనియల్ ఫ్లో ఆఫ్ సమ్ రివర్స్, ప్రొవైడ్ ఫెసిలిటీస్ ఫర్ టూరిజం అండ్ ఎకనాలజికల్ ఆస్పెక్ట్. ఓకేనా. సెకండ్ వన్ ఏదైతే ఉందో దట్ ఈజ్ 30% విచ్ ఈస్ కాల్డ్ యాజ్ మౌంటైన్స్. కొండ ప్రాంతం పర్వత ప్రాంతం ఏదైతే ఉందో అది 30% ఉంది. 43% ప్లేన్స్ ఉంటే 30% అనేది మౌంటైన్స్ ఉన్నాయి. ఓకేనా. ప్లేన్స్ వచ్చేసి అగ్రికల్చర్కి ఉపయోగపడితే మౌంటైన్స్ దేనికి ఉపయోగపడుతున్నాయి. ఓకేనా. ఇక్కడ ఉన్న వాటర్ రిసోర్సెస్ కారణంగా వాటర్ ఉపయోగంగా ఉంది మనకి ఇక్కడ. అండ్ మౌంటైన్ ప్రాంతం కాబట్టి టూరిజంకు ఉపయోగపడుతుంది ఇక్కడ. ఓకేనా. దెన్ నెక్స్ట్ వచ్చేసి అబౌట్ 27% ఆఫ్ ది ఏరియా ఇన్ ద కంట్రీ ఈజ్ అండర్ ప్లాట్యూ రీజియన్. ఇట్ పొజెసెస్ రిచ్ రిజర్వ్స్ ఆఫ్ మినరల్స్, ఫాసిల్ ఫ్యూయల్స్ అండ్ ఫారెస్ట్. సో రిమైనింగ్ 27% ఏదైతే ఉందో అది ఎక్కడుంది, ప్లాట్యూస్ కంట్రోల్లో ఉంది. సో ఈ ప్లాట్యూస్లో ఏమేమి ఉన్నాయి మనకి ఇక్కడ మనం చూస్తే, ప్లాట్యూస్లో మినరల్స్ ఉన్నాయి, ఫాసిల్ ఫ్యూయల్స్ ఉన్నాయి, ఫారెస్ట్ ఉన్నాయి. అంటే ఖనిజాలు దొరుకుతున్నాయి మనకి ఇక్కడ. ఫాసిల్ ఫ్యూయల్స్ అంటే పెట్రోల్, డీజిల్, కోల్ లాంటివి దొరుకుతున్నాయి. అండ్ అడవు ప్రాంతాలు ఉన్నాయి ఇక్కడ. దెన్ మరి ఈ ల్యాండ్ని భారతదేశంలో ఎలా ఉపయోగించుకుంటున్నారు, దేనికి వాడుకుంటున్నారు. సో ఆ అంశం మీదనే మనం చూస్తే ల్యాండ్ యూటిలైజేషన్ అనేది చదువుతాం ఇప్పుడు. ల్యాండ్ యూటిలైజేషన్ ఇన్ ఫారెస్ట్, ల్యాండ్ నాట్ అవైలబుల్ ఫర్ కల్టివేషన్, barren land and wasteland, land put to non-agricultural use, that is buildings, roads, factories, etc. Other uncultivated land excluding fallow land, permanent pastures and grazing land, land under miscellaneous tree crop groups not included in net zone area, and cultivable wasteland left uncultivated for more than 5 years. సో ల్యాండ్ని ఎలా ఏ అంశం మీద వాడుకుంటున్నాం అనేది చూద్దాం మనం ఇక్కడ. సో ఫస్ట్ వన్ మనం చూసాం కదా, దాంట్లో ల్యాండ్ యూటిలైజేషన్ ఇన్ ఫాలో ల్యాండ్స్, కరెంట్ ఫాలో ల్యాండ్, అదర్ దాన్ కరెంట్ ఫాలో ల్యాండ్, నెట్ సోన్ ఏరియా, ద ఫిజికల్ ఎక్స్టెంట్ ఆఫ్ ల్యాండ్ ఆన్ విచ్ క్రాప్స్ ఆర్ సోన్ హార్వెస్టెడ్ ఈజ్ నోన్ యాజ్ నెట్ సోన్ ఏరియా. సో మనము ఇంతకుముందు చూసినట్టుగా ఫారెస్ట్లో ఎంత ల్యాండ్ ఉంది, ల్యాండ్ నాట్ అవైలబుల్ ఫర్ కల్టివేషన్, barren అండ్ వేస్ట్ ల్యాండ్, ల్యాండ్ పుట్ టు నాన్ అగ్రికల్చరల్ యూజెస్. అలానే ఇప్పుడు మనం చూస్తే ఫాలో ల్యాండ్స్ ఎంత ఉన్నాయి, అదర్ దాన్ కరెంట్ ఫాలో ల్యాండ్స్ ఎంత ఉన్నాయి, నెట్ సోన్ ఏరియా ల్యాండ్ ఎంత ఉంది. సో దీంట్లో మనం చూస్తే కరెంట్ ఫాలో ల్యాండ్ ఏదైతే చూస్తే దాన్ని ఏమంటాం, కరెంట్ ఫాలో ల్యాండ్ అంటే లెఫ్ట్ వితౌట్ కల్టివేషన్ ఫర్ మోర్ దాన్ 1 year ఆర్ లెస్ దాన్ 1 అగ్రికల్చర్ ఇయర్. ఫాలో ల్యాండ్స్ అంటే ఒక ప్రాంతం, ఒక పంటలు పండించే ప్రాంతం, ఆ భూమి తన భూసారాన్ని కోల్పోయినప్పుడు
దాన్ని 1 సంవత్సరం 2 సంవత్సరాలు అలా వృధాగా వదిలేస్తారు. అంటే దాని భూసారం పెంచడానికి కొన్ని చర్యలు తీసుకుంటా ఉంటారు. అలాంటి ల్యాండ్స్‌ని ఏమంటాం మనం? ఫాలో ల్యాండ్స్ అంటాం. ఓకే. అండ్ అదర్ దాన్ కరెంట్ ఫాలో ల్యాండ్స్ అంటే ఈ ఫాలో ల్యాండ్స్ కాకుండా ఇంకా వేరే ఏమున్నాయంటే దోస్ ల్యాండ్స్ విచ్ లెఫ్ట్ అన్‌కల్టివేటెడ్ ఫర్ మోర్ దాన్ 1-5 అగ్రికల్చర్ ఇయర్స్. పంటలు పండించడానికి 1-5 సంవత్సరాల నుంచి ఎక్కువగా దాన్ని వాడుకోలేదు పంటలు పండించడానికి. అలాంటి ల్యాండ్స్. నెట్ సోన్ ఏరియా అంటే పంటలు పండించడానికి ఏదైతే విత్తనాలు నాటారో ఆ భూమి ఎంత ఉంది, ఓకేనా. ఏరియా సోన్ మోర్ దాన్ వన్స్ ఇన్ అగ్రికల్చరల్ ఇయర్ ప్లస్ నెట్ సోన్ ఏరియా ఈజ్ నోన్ యాజ్ గ్రాస్డ్ క్రాప్డ్ ఏరియా. నెట్ సోన్ ఏరియా అంటే ఏంటిది ఇక్కడ? ద ఫిజికల్ ఎక్స్టెంట్ ఆఫ్ ల్యాండ్ ఆన్ విచ్ క్రాప్స్ ఆర్ సోన్ హార్వెస్టెడ్ ఈజ్ నోన్ యాజ్ నెట్ సోన్ ఏరియా. ఒక ప్రాంతంలో విత్తనాలు నాటి పంటను కట్ చేసి హార్వెస్ట్ చేసి తీసుకుంటే ఆ ఏరియాని ఏమంటాం? నెట్ సోన్ ఏరియా అంటాం. అండ్ ఏరియా సోన్ మోర్ దాన్ వన్స్ ఇన్ అన్ అగ్రికల్చరల్ ఇయర్ ప్లస్ నెట్ సోన్ ఏరియా ఈజ్ నోన్ యాజ్ గ్రాస్ క్రాప్డ్ ఏరియా. అంటే ఒక సంవత్సరంలో ఒక ప్రాంతంలో విత్తనాలు నాటి పంట పండించి ఆ పంటను కట్ చేసుకున్నాక దాంతోపాటు, ఓకేనా, ఇయర్లో రెండోసారి 1-2 సార్లు ఆ ప్రాంతంలో పంట పండిస్తే దాన్ని ఏమంటాం? గ్రాస్ క్రాప్డ్ ఏరియా అని అంటాం. ఓకే. సో ల్యాండ్ యూటిలైజేషన్లో ఫారెస్ట్ ల్యాండ్ ఎంత, ల్యాండ్ కల్టివేషన్కి వాడుకున్నది ఎంత, బ్యారెన్ అంటే వేస్ట్ ల్యాండ్, ఓకేనా, వేస్ట్ భూములు ఉంటాయి కదా, రాళ్ళు రప్పలతో నిండిపోయిన భూములు. ల్యాండ్ పుట్టు నాన్ అగ్రికల్చరల్ యూజ్ అంటే బిల్డింగ్లు కట్టుకోవడానికి, రోడ్లు కట్టుకోవడానికి. అన్కల్టివేటెడ్ ల్యాండ్ అంటే ఫాలో ల్యాండ్స్ అంటే వృధా భూములు, భూసారం కోల్పోయిన భూములు. పర్మనెంట్ పాస్చర్స్ అంటే గడ్డివాములు, జంతువులను మేపడానికి తీసుకెళ్లే భూములు. ల్యాండ్ అండర్ మిస్లీనస్ ట్రీ క్రాప్స్ అంటే కొన్ని ప్రాంతాలు అంటే కొన్ని చోట్ల ప్రాంతాలలో ల్యాండ్ని ట్రీ క్రాప్స్ గ్రూవ్స్ కొరకు వాడుకుంటారు. నాట్ ఇంక్లూడెడ్ ఇన్ నెట్ సోన్ ఏరియా అంటే వీటిని పంట భూముల కిందికి పరిగణలోకి తీసుకోరు. ఇక్కడ వేరే చెట్లను పెంచుకుంటారు, తోటలు. కల్చరబుల్ వేస్ట్ ల్యాండ్ ఇది పంటలు పండించడానికి ఉపయోగపడుతుంది కానీ ఇప్పుడు ప్రస్తుతానికి వేస్ట్ ల్యాండ్గా మారిపోయింది. లెఫ్ట్ అన్కల్టివేటెడ్ ఫర్ మోర్ దాన్ 5 అగ్రికల్చర్ ఇయర్స్. గత 5 సంవత్సరాల నుంచి దీని మీద ఎలాంటి పంటలు పండట్లేదు అని అర్థం. ఓకేనా, రైట్. దెన్ ల్యాండ్ యూస్ ప్యాటర్న్ ఇన్ ఇండియా. ఏ విధంగా ప్యాటర్న్ నడుస్తుంది మన భారతదేశంలో ల్యాండ్ యూస్కి? ద యూజ్ ఆఫ్ ల్యాండ్ ఈస్ డిటర్మైన్డ్ బై బోత్ ఫిజికల్ ఫ్యాక్టర్స్ అండ్ సచ్ యాజ్ టోపోగ్రఫీ. అంటే భారతదేశంలో ల్యాండ్ యూజ్ని డిటర్మైన్ చేయడానికి మనము ఒక ఫ్యాక్టర్ని ఉపయోగిస్తాం. ఇక్కడ ఆ ఫ్యాక్టర్ని ఏమంటాము? టోపోగ్రఫీ అంటాము. అంటే స్థల ఆకృతి. టోపోగ్రఫీ అంటే ఏంటిది? ఆ స్థలం యొక్క ఆకృతి ఎలా ఉంది, ఆ స్థలంలో కొండలు గుట్టలు ఉన్నాయా, ఆ స్థలంలో ఎత్తుపల్లాలు ఉన్నాయా, ఆ స్థలంలో రాళ్ళు రప్పలు ఉన్నాయా, ఆ స్థలంలో పట్టభూములు ఉన్నాయా, ఆ స్థలంలో ఎడారి ఉందా అనే దాన్ని బట్టి మనము స్థల ఆకృతి అంటాం. సో స్థల ఆకృతి చూస్తాము, అక్కడున్న క్లైమేట్ని చూస్తాము, అక్కడున్న సాయిల్స్, అక్కడున్న భూములను చూస్తాము, ఓకేనా. అండ్ యాజ్ వెల్ యాజ్ అక్కడున్న మనుషులు, అక్కడ ఏ రకమైన మనుషులు ఉన్నారు, ఓకేనా, వాళ్ళు ఎవరు, ఎలా ఉన్నారు, వాళ్ళ పాపులేషన్ డెన్సిటీ, వాళ్ళ జనసాంద్రత ఎంత ఉంది, అక్కడున్న టెక్నాలజికల్ కెపాసిటీ ఎంత ఉంది, వాళ్ళ కల్చర్, వాళ్ళు పాటించే సంస్కృతి ఏంటిది, వాళ్ళ కట్టుబాట్లు ఏంటి, వాళ్ళ ఆచరణలు ఏంటివి అనే దాని మీద మనము ల్యాండ్ యూస్ ప్యాటర్న్ని డిటర్మైన్ చేస్తాం. సో టోటల్ జాగ్రఫికల్ ఏరియా ఆఫ్ ఇండియా ఈజ్ 3.28 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్. అయితే దీన్ని మనం అంశంగా తీసుకుంటే భారతదేశంలో ఉన్న మొత్తం భూమిని పరిగణలో తీసుకుంటే భారతదేశం మొత్తం పరిగణ ఎంత ఉంది అంటే 3.28 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్ ఉంది. దాంట్లో ల్యాండ్ యూజ్ డేటా మనం చూస్తే, భూమిని ఎంత వాడుకుంటున్నామనే డేటాను చూస్తే, హవెవర్ ఈజ్ అవైలబుల్ ఓన్లీ ఫర్ 93% ఆఫ్ ది టోటల్ జాగ్రఫికల్ ఏరియా. అయితే 3.28 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్ మొత్తంని దాన్ని 100% తీసుకుంటే కానీ మనకు 93% వరకే ల్యాండ్ రికార్డ్స్ ఉన్నాయి, దాని గురించి మనకు తెలుసు. మిగతా వాటి గురించి రిపోర్టింగ్ అనేది జరగలేదు. ఎందుకు జరగలేదు? కొద్ది ప్రాంతం నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో ఉంది, అస్సాం, అరుణాచల్ ప్రదేశ్ అటు సైడ్ కొండ ప్రాంతాలలో ఉంది. అండ్ దాంట్లో అస్సాం హ్యాస్ నాట్ బీన్ ఇంక్లూడెడ్ ఫుల్లీ. అండ్ మోర్ ఓవర్ సమ్ ఏరియాస్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్, కొన్ని జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉన్న కొన్ని ప్రాంతాలు పాకిస్తాన్ ద్వారా, చైనా ద్వారా ఆక్రమించబడ్డ ప్రాంతాలుగా ఉన్నాయి. సో అక్కడ సర్వే జరగలేదు కాబట్టి వాటి గురించి మన దగ్గర రికార్డ్స్ లేవు. దెన్ ద ల్యాండ్ అండర్ పర్మనెంట్ పాస్చర్స్ హ్యాస్ ఆల్సో డిక్రీస్డ్. పర్మనెంట్ పాస్చర్స్ ఏవైతే ఉంటాయో, గడ్డి పెంచిన భూములు, ఓకేనా, జంతువులను మేపడానికి వాడుకుంటున్న భూములు ఏవైతే ఉన్నాయో అవి ఉంటూ దాని సంఖ్య తగ్గుతుంది.
However, are we able to feed our huge cattle population on this pasture land, and what are the consequences of it? అంటే జంతువులను మేపడానికి ఏదైతే భూములు ఉన్నాయో పాస్చర్ భూములు వాటి సంఖ్య తగ్గిపోతుంది. అయితే క్వశ్చన్ ఏమి వేస్తుంది ఇక్కడ అంటే మన దగ్గర ఉన్న హ్యూజ్ క్యాటిల్ పాపులేషన్ ఏదైతే ఉందో, మన దగ్గర లైవ్ స్టాక్ ఏదైతే ఉందో, ఆవులు, దూడలు, మేకలు, గేదెలు ఏవైతే ఉన్నాయో, మరి వాటిని మేపడానికి ఈ పాస్చర్ ల్యాండ్స్లో ఉన్న గడ్డి సరిపోతుందా, అంటే తిండి సరిపోతుందా, సరిపోవట్లేదన్నప్పుడు మరి దాని ఓకేనా కాన్సిక్వెన్సెస్ ఏర్పడుతున్నాయి. ఓకేనా, మోస్ట్ ఆఫ్ ది అదర్ దాన్ కరెంట్ ఫాలో ల్యాండ్స్ ఆర్ ఐదర్ ఆఫ్ పూర్ క్వాలిటీ ఆర్ ద కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ ఆఫ్ సచ్ ల్యాండ్స్ ఈజ్ వెరీ హై. ఒకటి, మనము ఈ భూముల నుంచి కావాల్సినంత ఆహారాన్ని మరి మన యొక్క క్యాటిల్కి ఇవ్వగలుగుతున్నామా అనేది ఒకటి. రెండవది, ఏదైతే కరెంట్ ఫాలో ల్యాండ్స్ ఉన్నాయో, ఏవైతే బంజర్ భూములుగా మారిపోయాయో ల్యాండ్స్, భూసారం కోల్పోయి ఆ ల్యాండ్స్లో పంటలు పండించాలంటే కాస్ట్ ఎక్కువ అవుతుంది, లేకపోతే ఆ భూముల యొక్క క్వాలిటీ బాగలేదు. దెన్ హెన్స్ దీస్ ల్యాండ్స్ ఆర్ కల్టివేటెడ్ వన్స్ ఆర్ ట్వైస్ ఇన్ అబౌట్ 2 to 3 years. ఇక్కడ రెండు కష్టాలు ఉన్నాయి. ఒకటి, ల్యాండ్ క్వాలిటీ పూర్ ఉంది, లేకపోతే కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ ఎక్కువగా ఉంది. కాబట్టి అందుకే ఈ భూములలో పంటలు ఎప్పుడు పండిస్తారు? 2-3 సంవత్సరాలకు ఒకసారి పండిస్తారు. అండ్ ఇఫ్ దీస్ ఆర్ ఇంక్లూడెడ్ ఇన్ ద నెట్ సోన్ ఏరియా, దెన్ ద పర్సంటేజ్ ఆఫ్ నెట్ సోన్ ఏరియా ఇన్ ఇండియా కమ్స్ టు అబౌట్ 54% ఆఫ్ ది టోటల్ క్రాపింగ్ ఏరియా, టోటల్ రిపోర్టింగ్ ఏరియా. ఒకవేళ కనుక మనము ఈ భూములు ఏవైతే ఉన్నాయో, పాస్చర్ భూములు కానీ ఫాలో ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో, వాటిలో కూడా మనం గనుక పంటలు పండించుకోగలిగితే, సంవత్సరానికి 2 సార్లు పంటలు పండించుకోగలిగితే, మన దగ్గర ఉన్న నెట్ సోన్ ఏరియా అనేది, దాని సంఖ్య అనేది 54%కి పెరిగిపోతుంది. కానీ ప్రస్తుతం అలా లేదు. ద ప్యాటర్న్ ఆఫ్ నెట్ సోన్ ఏరియా వ్యారీస్ గ్రేట్లీ ఫ్రమ్ వన్ స్టేట్ టు అనదర్ స్టేట్. అయితే నెట్ సోన్ ఏరియా అనేది కూడా ఒక స్టేట్లో ఎక్కువగా ఉంటుంది, ఒక స్టేట్లో తక్కువగా ఉంటుంది. ఇట్ ఈజ్ ఓవర్ 80% ఆఫ్ నెట్ సోన్ ఏరియా ఇన్ పంజాబ్ అండ్ హర్యానా అండ్ 10% ఇన్ అరుణాచల్ ప్రదేశ్, మిజోరం, మణిపూర్, అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్. ఎందుకు ఇలా తేడా ఉంది? ఒక ప్రాంతంలోనైతే 80% నెట్ సోన్ ఏరియా ఉంది, అంటే పంట పొలాలకే వాడుకుంటున్న భూమి ఉంది 80%. ఒక ప్రాంతంలో మాత్రం 10% ఉంది, మణిపూర్, మిజోరం, మేఘాలయ అని అండమాన్ నికోబార్లో. ఎందుకు అంటే పంజాబ్, హర్యానాలో ల్యాండ్ అంతా అగ్రికల్చర్కి ఉపయోగపడే విధంగా ఉన్న ల్యాండ్, భూసారం ఉన్న ల్యాండ్, పట్టభూములు ఉన్నాయి ఇక్కడ. అదే అరుణాచల్ ప్రదేశ్, మిజోరం, మణిపూర్, అండమాన్ నికోబార్ చూస్తే ఇక్కడ వ్యవసాయానికి ఉపయోగపడే ల్యాండ్స్ కావు ఇవి, కొండ ప్రాంతాలు, అడవి ప్రాంతాలు. ఓకేనా, దీని టోపోగ్రఫీ, స్థల ఆకృతి కరెక్ట్గా లేదు అని అర్థం ఇక్కడ. అందుకే ఇక్కడ 10% ఉంది. సో ఫారెస్ట్ ఏరియా చూద్దాం మనం. ఇప్పుడు ఇక్కడ అడవి ప్రాంతం ఎంత ఉంది? ఫారెస్ట్ ఏరియా ఇన్ ద కంట్రీ ఈస్ ఫార్ లోవర్ దాన్ ది డిజైర్డ్ 33%. నేషనల్ ఫారెస్ట్ పాలసీ 1952 ప్రకారంగా ఏదైనా ప్రాంతంలో అడవి భూములు ఎంత ఉండాలంటే దాని పర్సంటేజ్ 33% ఉండాలి. కానీ భారతదేశం దీంట్లో వెనుకబడి ఉంది, మన దగ్గర అంత సంఖ్యలో లేదు. ఇట్ వాజ్ కన్సిడర్డ్ ఎసెన్షియల్ ఫర్ మెయింటెనెన్స్ ఆఫ్ ఎకలాజికల్ బ్యాలెన్స్. పర్యావరణంలో బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలంటే 33% ఉండాలి అని నేషనల్ ఫారెస్ట్ పాలసీ ఆఫ్ 1952 చెప్పింది. కానీ మన దగ్గర 33% కంటే చాలా తక్కువగా ఉంది మన పర్సంటేజ్, డిజైర్డ్ పర్సంటేజ్ లేదు. ద లైవ్లీహుడ్ ఆఫ్ మిలియన్స్ ఆఫ్ పీపుల్ హూ లివ్ ఆన్ ది ఫ్రింజెస్ ఆఫ్ దీస్ ఫారెస్ట్ డిపెండ్స్ అపాన్ ఇట్. ఎందుకంటే అడవి ప్రాంతం 33% ఉంటే దాని చుట్టుపక్కల ఉన్న ప్రాంతంలో ఉన్న, దాని పరిసరాల్లో ఉన్న ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ జీవనాధారం అవుతాయి ఇవి, ఈ అడవులు. A part of the land is termed as wasteland and land put to other non-agricultural uses. Wasteland includes rocky land and the desert areas, and the land put to non-other agricultural uses includes settlements, roads, railways, industries and etc. అయితే ఇప్పుడు మనము అడవి ప్రాంతమే కాకుండా మిగతా ప్రాంతాలను కూడా చూసినా, a part of the land is termed as wasteland. అంటే ఒక ప్రాంతంలో ఉన్న భూమి వేస్ట్ ల్యాండ్గా ఎప్పుడు అంటాము అంటే అక్కడ పంటలు పండించడానికి ఉపయోగకరంగా లేదు, అండ్ ఆ ల్యాండ్ని పుట్ టు నాన్ అగ్రికల్చరల్ యూజెస్, అంటే వ్యవసాయానికి కాకుండా వేరే అవసరాలకు వాడుకుంటున్న ల్యాండ్. అది ఏ ల్యాండ్ అంటాం దాన్ని? వేస్ట్ ల్యాండ్ ఇన్క్లూడ్స్ రాకీ ల్యాండ్, అంటే రాళ్ళు రప్పలతో కూడిన ల్యాండ్ కావచ్చు. యారిడ్ ల్యాండ్ అంటే డ్రై, ఎడారి భూమిలాగా ఉండొచ్చు, డెజర్ట్ లాగా ఉండొచ్చు. ఆర్
ల్యాండ్ పుట్ టు అదర్ నాన్ అగ్రికల్చరల్ యూజెస్, అంటే ఏ భూమి అయితే సెటిల్మెంట్స్ కొరకు వాడుకుంటున్నామో, అంటే ఇల్లు కట్టుకోవడానికి, ఓకేనా, డొమెస్టిక్ ఏరియాస్గా కన్వర్ట్ చేసుకోవడానికి, రోడ్స్ కట్టుకోవడానికి, రైల్వేస్ స్థాపించడానికి, ఇండస్ట్రీస్ స్థాపించడానికి వాడుకుంటున్న ల్యాండ్స్. కంటిన్యూస్ యూజ్ ఆఫ్ ల్యాండ్ ఓవర్ ఏ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైమ్ వితౌట్ టేకింగ్ అప్రాప్రియేట్ మెజర్స్ టు కన్జర్వ్ అండ్ మేనేజ్ ఇట్ హ్యాస్ రిజల్టెడ్ ఇన్ ద ల్యాండ్ డిగ్రేడేషన్. కంటిన్యూస్గా విచ్చలవిడిగా, ఓకేనా, సంవత్సరాల తరబడి ఒక భూప్రాంతాన్ని వాడుకుంటూ పోతే ఆ ల్యాండ్ అనేది డీగ్రేడ్ అయిపోతుంది, దాంట్లో ఉన్న భూసారం నశించిపోతుంది, దాంట్లో ఉన్న గుణగణాలు, దాంట్లో ఉన్న బలం అనేది నశించిపోతుంది. దిస్ ఇన్ టర్న్ హ్యాస్ సీరియస్ రిపర్కషన్స్ ఆన్ ది సొసైటీ అండ్ ది ఎన్విరాన్మెంట్. ల్యాండ్ డీగ్రేడేషన్ జరుగుతుంది అన్నాం కదా, మరి ల్యాండ్ అనేది తన భూసారాన్ని కోల్పోతుంది. ల్యాండ్ అనేది ఒక రిసోర్స్ కాబట్టి వనరుల సంరక్షణ చేయాలి, కాబట్టి ఆ వనరులు సంరక్షించకపోతే ఎలా నశించిపోతాయి అనే అంశం మీద ఇప్పుడు రీజన్స్ చూసాం మనం ఇంతకుముందు టాపిక్లో. సో ఇప్పుడు దాన్ని సంరక్షించడానికి ఎలాంటి మెజర్స్ తీసుకోవాలి అంటే భూమి క్షీణత పరిరక్షణ చర్యలు అంటాం. అంటే ల్యాండ్ కన్జర్వేషన్ మెజర్స్. భూమిలో ఉన్న భూమి తనకు తాను ఒక రిసోర్స్ కాబట్టి ఆ వనరును సంరక్షించడానికి ఏ రకమైన చర్యలు తీసుకోవాలి. వీ హ్యావ్ షేర్డ్ అవర్ ల్యాండ్ విత్ ద పాస్ట్ జనరేషన్స్ అండ్ విల్ హ్యావ్ టు డూ సో విత్ ద ఫ్యూచర్ జనరేషన్స్ టూ. ఓకేనా, మన తాత ముత్తాతలు అదే భూమిని వాడుకున్నారు, మనము అదే భూమిని వాడుతున్నాము, మన రాబోయే తరం కూడా అదే భూమిని వాడుతుంది, అదే ల్యాండ్ని వాడుతుంది. 95% ఆఫ్ ది అవర్ బేసిక్ నీడ్స్ ఫర్ ఫుడ్, షెల్టర్ అండ్ క్లోతింగ్ ఆర్ అబ్టైన్డ్ ఫ్రమ్ ద ల్యాండ్. 95% మన అవసరాలు, మన ఆహారపు అవసరాలు, మన ఇల్లు వాకిలి అవసరాలు, మన కట్టుబాట్లు, ఓకేనా, మన బట్టలు తీర్చే అవసరాలు ఏవైతే ఉన్నాయో వాటిలో 95% అవసరాలు అనేటివి మనకు ల్యాండ్ నుంచే పూర్తవుతున్నాయి. హ్యూమన్ యాక్టివిటీస్ హ్యావ్ నాట్ ఓన్లీ బ్రాట్ అబౌట్ డిగ్రేడేషన్ ఆఫ్ ల్యాండ్ బట్ ఆల్సో హ్యావ్ అగ్రివేటెడ్ ద పేస్ ఆఫ్ న్యాచురల్ ఫోర్సెస్ టు కాజ్ ది డ్యామేజ్ ఆఫ్ ది ల్యాండ్. మనము చేస్తున్న కార్యకలాపాల కారణంగా ఈ భూమి అనే రిసోర్స్ ఏదైతే ఉందో, నేల తల్లి అనే రిసోర్స్ వనరు ఏదైతే ఉందో అది ఉంటూ నశించిపోతుంది. మనం చేస్తున్న కార్యకలాపాల కారణంగా ఈ నష్టం అనేది జరుగుతుంది. అండ్ దానికి తోడు మనము ఏ స్పీడ్తోనైతే మనము అభివృద్ధి సాధించాలి అనే దిశలోకి వెళ్తున్నామో వాటి కారణంగా న్యాచురల్ ఫోర్సెస్, ప్రకృతి పరంగా కొన్ని అంశాలు కూడా ఎలా జరుగుతున్నాయంటే ఈ ల్యాండ్ని నష్టపరిచే విధంగా ఉంటున్నాయి. ఎగ్జాంపుల్ హ్యూమన్ యాక్టివిటీస్ సచ్ యాజ్ డీఫారెస్టేషన్. అడవులను నరికేస్తూ ఉన్నాం మనము మన అవసరాల కొరకు. మన ఇళ్లకు ఫర్నిచర్ కావాలి, తలుపులు కావాలి, ఓకేనా, చెట్లను నరికేస్తున్నాం. ఓవర్ గ్రేజింగ్, జంతువులను ఎక్కువగా మేపడానికి తీసుకెళ్తున్నాం. మైనింగ్, ఖనిజాలను తవ్వి తీసేస్తున్నాం. క్వారీయింగ్, ఆల్ దీస్ కాంట్రిబ్యూటెడ్ సిగ్నిఫికెంట్లీ ఇన్ ద ల్యాండ్ కాంట్రిబ్యూషన్. ఇవన్నీ మనం చేస్తున్న కార్యకలాపాలు, ఈ చర్యలన్నీ భూమి అనే రిసోర్స్ ఏదైతే ఉందో అది నశించిపోయేలాగా చేస్తున్నాం. ఎగ్జాంపుల్ చూద్దాం మనం. మైనింగ్ సైట్స్, ఖనిజాలను తవ్వి తీయడం, ఇది ఎక్కడెక్కడ జరుగుతుంది, ఎలా జరుగుతుంది చూద్దాం మనం ఇప్పుడు. సో మైనింగ్ సైట్స్ ఆర్ అబండన్డ్ ఆఫ్టర్ ఎక్స్కవేషన్ వర్క్ ఈస్ కంప్లీటెడ్ లీవింగ్ డీప్ స్కార్స్ అండ్ ట్రేసెస్ ఆఫ్ ఓవర్ బర్డెనింగ్. సో మైనింగ్ ద్వారా నేల తల్లికి ఎలా నష్టం జరుగుతుందో చూద్దాం మనం ఇక్కడ. మైనింగ్ చేశాక ఎక్కడి నుంచి అయితే ఖనిజాలను తవ్వి తీశాక అక్కడ ఖనిజాలు అయిపోయాక, తవ్వకాలు అయిపోయాక ఆ నేలను అలానే వదిలేస్తాం. అలా వదిలేసినప్పుడు ఏమవుతుంది, దాంట్లో డీప్ స్కార్స్ అవపడతాయి, ఓకేనా, దాంట్లో అన్ని రంధ్రాల్లాగా, దాంట్లో అన్ని గుంతల్లాగా, గొయ్యిల్లాగా అవపడుతుంది. అలా ఉండడం వలన ఓవర్ బర్డెనింగ్ జరుగుతుంది నేల తల్లికి, భూమికి. ఎక్కడెక్కడ? ఇన్ స్టేట్స్ లైక్ జార్ఖండ్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, ఒడిస్సా, ఓకేనా. డిఫారెస్ట్రేషన్ డ్యూ టు మైనింగ్ హ్యాస్ కాజ్డ్ సివియర్ ల్యాండ్ డిగ్రేడేషన్. మైనింగ్ జరుగుతుంది కాబట్టి అక్కడున్న అడవులనన్నీ నరికేసి అక్కడ మైనింగ్ చేశారు. ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్ ఈ స్టేట్స్లలో జరిగింది మైనింగ్. అక్కడ చేయడం వలన అడవులను నరికేసి ఏం చేశారు, అక్కడ టోటల్ ల్యాండ్ని డెస్ట్రాయ్ చేసేశారు. దెన్ ఇన్ స్టేట్స్ లైక్ గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ అండ్ మహారాష్ట్ర ఓవర్ గ్రేజింగ్ ఈజ్ వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ ఫర్ ల్యాండ్ డిగ్రేడేషన్. ఓకేనా. జార్ఖండ్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, ఒడిస్సాలో అడవులను నరికేసి మైనింగ్ చేశారు, అక్కడ ల్యాండ్ని నష్టపరిచారు.
గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రలో ఓవర్ గ్రేజింగ్ చేసి అక్కడ ల్యాండ్ని నష్టపరిచేశారు. ఇన్ ద స్టేట్స్ ఆఫ్ పంజాబ్, హర్యానా, వెస్టర్న్ ఉత్తరప్రదేశ్, ఓవర్ ఇరిగేషన్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ల్యాండ్ డిగ్రేడేషన్ డ్యూ టు వాటర్ లాగింగ్ లీడింగ్ టు ఇంక్రీజ్ ఇన్ సాలినిటీ అండ్ ఆల్కలినిటీ ఇన్ ద సాయిల్. ఒక దిక్కేమో మైనింగ్ కారణంగా అడవులు నరికేసి నష్టపరిచాం, ఒక దిక్కేమో ఓవర్ గ్రేజింగ్ చేసేసి ల్యాండ్ని నష్టపరిచాం, ఇంకో దిక్కేమో ఓవర్ ఇరిగేషన్, ఓకేనా, ఇరిగేషన్ ప్రాసెసెస్ని బాగా ఉపయోగించుకొని ఆ ప్రాంతాలలో వాటర్ లాగేటట్టుగా చేసేసి అక్కడున్న వాటర్లో, శాండ్లో, సాయిల్లో, అక్కడున్న ల్యాండ్లో దాని సెలినిటీని పెంచేసాం, ఆల్కలినిటీని పెంచేసాం. అండ్ ద మినరల్ ప్రాసెసెస్ లైక్ గ్రైండింగ్ ఆఫ్ లైమ్స్టోన్ ఫర్ సిమెంట్ ఇండస్ట్రీ అండ్ క్యాల్సైట్ అండ్ సోప్ స్టోన్ ఫర్ సెరామిక్ ఇండస్ట్రీ జనరేట్ హ్యూజ్ క్వాంటిటీ ఆఫ్ డస్ట్ ఇన్ ది అట్మాస్ఫియర్. ఇంకో రకంగా చూస్తే నష్టం ఏంటిది? మినరల్స్లో లైమ్ స్టోన్, సున్నం యొక్క గ్రైండింగ్ చేస్తున్నాం సిమెంట్ ఇండస్ట్రీ కొరకు, క్యాల్సైట్ అండ్ సోప్ స్టోన్ తయారు చేయడానికి సెరామిక్ ఇండస్ట్రీ కొరకు. ఇలా చేయడం వలన హ్యూజ్ క్వాంటిటీ ఆఫ్ డస్ట్, దుమ్ము ధూళి అనేది వస్తుంది, అట్మాస్ఫియర్లో కలిసిపోతుంది. ఇట్ రిటార్డ్స్ ద ప్రాసెస్ ఆఫ్ ఇన్ఫిల్ట్రేషన్ ఆఫ్ వాటర్ ఇన్ టు ద సాయిల్. ఈ దుమ్ము ధూళి ఏదైతే వాతావరణంలో చేరుకుంటుంది, దాని తర్వాత నీళ్ళ ద్వారా, వర్షం నీళ్ళ ద్వారా నేల మీదకు చేరుకుంటుందో అదేం చేస్తుంది? వర్షం నీళ్లు భూమిలోకి ఇంకిపోయేటట్టుగా కాకుండా దాన్ని ఆపేస్తుంది, నిలువరిస్తుంది. ఆఫ్టర్ ఇట్ సెటిల్స్ డౌన్స్ ఆన్ ది ల్యాండ్, ఈ దుమ్ము ధూళి ఏదైతే నేల మీదకి వచ్చి పడుతుందో వర్షం నీళ్లను లోపలి పోకుండా ఇంకకుండా చేసేస్తుంది. ఇన్ రీసెంట్ ఇయర్స్ ఇండస్ట్రియల్ ఎఫ్యూలియంట్స్ యాజ్ వేస్ట్ హ్యావ్ బికమ్ ఏ మేజర్ సోర్స్ ఆఫ్ ల్యాండ్ అండ్ వాటర్ పొల్యూషన్ ఇన్ మెనీ పార్ట్స్ ఆఫ్ ది కంట్రీ. గత కొన్ని సంవత్సరాలుగా చూస్తూ ఉంటే ఇండస్ట్రీస్ నుంచి వచ్చే పొగ, ఇండస్ట్రీస్ నుంచి వచ్చే ఎఫ్యూలియంట్స్ ఏవైతే ఉన్నాయో అవి మేజర్ థ్రెట్గా, అంటే భయంకరమైన ముప్పుగా మారిపోయాయి. దేశం మొత్తంలో వాటర్ పొల్యూషన్ జరుగుతుంది, ల్యాండ్ పొల్యూషన్ జరిగిపోతుంది. దేర్ ఆర్ మెనీ వేస్ టు సాల్వ్ ద ప్రాబ్లమ్స్ ఆఫ్ ల్యాండ్ డిగ్రేడేషన్. మరి నేల తల్లిని, అంటే ల్యాండ్ అనే వనరుని సంరక్షించుకోవడానికి చాలా వేస్ ఉన్నాయి, చాలా మార్గాలు ఉన్నాయి ఈ సమస్య నుంచి బయటపడడానికి. దాంట్లో ఒకటి, ప్రాపర్గా అఫారెస్టేషన్ చేయాలి. ప్రాపర్ మేనేజ్మెంట్ ఆఫ్ గ్రేజింగ్ క్యాన్ హెల్ప్ టు సమ్ ఎక్స్టెంట్. చెట్లను నాటడం, అడవులను సంరక్షించుకోవడం, జంతువులను మేపడం అనేది ఒక పద్ధతి ప్రకారంగా చేస్తే కొద్దిపాటి ముప్పు అనేది మనకు తగ్గుతుంది. దాంతోపాటు ప్లాంటింగ్ షెల్టర్ బెల్ట్స్ని నాటాలి, ప్లాంట్స్ని నాటాలి, గ్రేజింగ్ ల్యాండ్స్ని పెంచాలి. స్టెబిలైజేషన్ ఆఫ్ శాండ్ డ్యూన్స్ బై గ్రోయింగ్ థార్నీ బుషెస్. ఇసుక భూములు ఏవైతే ఉన్నాయో అవి కొట్టుకొని పోకుండా అక్కడ కొన్ని చెట్లను, బుషెస్ని, తుమ్మ చెట్లను పెంచాలి, ముళ్ళ చెట్లను పెంచాలి. అండ్ చెక్ డ్యామ్స్ కట్టాలి. ఎడారి ప్రాంతాలలో, అంటే అడవి ప్రాంతం డెజర్ట్ ప్రాంతాలు ఏవైతే ఉంటాయో, ఎండిపోయిన ప్రాంతాలు ఏవైతే ఉంటాయో అక్కడ చెక్ డ్యామ్స్ కట్టి నీళ్లు నిల్వ ఉంచేలాగా చేయాలి. ఓకేనా. అండ్ ప్రాపర్ మేనేజ్మెంట్ ఆఫ్ వేస్ట్ ల్యాండ్స్, ఏవైతే వేస్ట్ భూములు ఉన్నాయో వాటిని ప్రాపర్గా మేనేజ్ చేయాలి. కంట్రోలింగ్ ఆఫ్ మైనింగ్ యాక్టివిటీస్ని పద్ధతిగా జరిగేటట్టు చూడాలి. ప్రాపర్ డిశ్చార్జ్ అండ్ డిస్పోజల్ ఆఫ్ ఎఫ్యూలియంట్స్, ఇండస్ట్రియల్ ఎఫ్యూలియంట్స్, ఇండస్ట్రీస్ నుంచి, ఫ్యాక్టరీస్ నుంచి వచ్చే వేస్ట్ని ప్రాపర్గా డిస్పోజ్ చేయాలి. నదులలో, చెరువులలో కలవనీయకుండా చేయాలి, భూమిలో కలవకుండా చేయాలి. ఓకేనా. అండ్ దట్ క్యాన్ రెడ్యూస్ ల్యాండ్ వాటర్ డిగ్రేడేషన్ ఇన్ ఇండస్ట్రియల్ ఏరియాస్ అండ్ సబర్బన్ ఏరియాస్. ఇలా చేయడం వల్ల, ఓకేనా, చెరువులు కానీ, నదులు కానీ, ఏవైతే నీళ్ళ ప్రాంతాలు ఉన్నాయో, ఓకేనా, వాటర్ బాడీస్ ఉన్నాయో వాటిని సంరక్షించుకోవడం అనేది జరుగుతుంది. దెన్ సాయిల్ యాజ్ ఎ రిసోర్స్. మరి నేల అనేది ఏదైతే ఉందో దాంట్లో మనకు ఆ సాయిల్ ఏదైతే రిసోర్స్గా ఉందో, మనకు ఒక వనరులాగా పనిచేస్తుందో దాని గురించి చూద్దాం మనం ఇప్పుడు ఇక్కడ. సాయిల్ ఈజ్ ద ఇంపార్టెంట్ రెన్యూవబుల్ న్యాచురల్ రిసోర్స్. మరి ఈ నేల ఏదైతే ఉందో, సాయిల్ ఏదైతే ఉందో, ఇది ప్రకృతి పరంగా మనకు అందుబాటులోకి వచ్చిన ఒక అద్భుతమైన రిసోర్స్. ఇట్ ఈజ్ ద మీడియం ఆఫ్ ప్లాంట్ గ్రోత్ అండ్ సపోర్ట్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లివింగ్ ఆర్గానిజమ్స్ ఆన్ ది ఎర్త్. సాయిల్ అనేది ఉంటే దాని మీద చెట్లు పెరగడము, ఓకేనా, ఆ చెట్లలో వన్యప్రాణులను జీవించడము అనేది జరుగుతుంది. దాంతోపాటు మనుషులు జీవించడం అనేది కూడా జరుగుతుంది. ద సాయిల్ ఈజ్ ఏ లివింగ్ సిస్టమ్. అందుకే దీన్ని ఏమంటాము? ఒక లివింగ్ సిస్టమ్ అంటాం. ప్రాణము ఉన్న ప్రాంతము.
అంటే బయోస్పియర్ అంటాం కదా మనము, జీవం ఉన్న ప్రాంతం. ఇట్ టేక్స్ మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ టు ఫార్మ్ సాయిల్ అప్ టు ఏ ఫ్యూ సెంటీమీటర్స్ ఇన్ డెప్త్. నేల మీద ఏదైతే సాయిల్ ఉంటుందో ఆ సాయిల్ ఫార్మేషన్ జరగడానికి కొన్ని మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ పడుతుంది. 1 ఇంచ్ ఆఫ్ సాయిల్ ఫార్మేషన్ కూడా కొన్ని మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ పడుతుంది. అది ఎలా జరుగుతుంది? ఆ ప్రాంతంలో ఉన్న రిలీఫ్, ఆ ప్రాంతంలో ఉన్న స్థల ఆకృతిని బట్టి ఉంటుంది. ఆ ప్రాంతంలో ఉన్న పేరెంట్ రాక్ ఆర్ బెడ్ రాక్, ఏ రకమైన రాళ్ళు రప్పలు ఉన్నాయి అక్కడ, ఏ రకమైన క్లైమేటిక్ కండిషన్స్ ఉన్నాయి అక్కడ, ఓకేనా, దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. ఏ రకమైన వెజిటేషన్ గ్రో అవుతుంది అక్కడ, అండ్ ఏ రకమైన వన్యప్రాణులు ఉన్నాయి అక్కడ అనే అంశం మీద ఆ ప్రాంతంలో ఉన్న సాయిల్ అనేది ఫార్మేషన్ జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, రెడ్ సాయిల్ ఫార్మేషన్ అలా రెడ్గా ఎందుకు ఉంది, దాని వెనకాల రీజన్స్ ఉన్నాయి. బ్లాక్ సాయిల్స్ దాని ఫార్మేషన్ అలా ఎందుకు ఉంది, దాని వెనకాల రీజన్స్ ఉన్నాయి. డెజర్ట్ సాయిల్స్ అలా ఎందుకు ఉన్నాయి, దాని వెనకాల రీజన్స్ ఉన్నాయి. అంటే ఈ ఫ్యూచర్స్ అన్నీ పనిచేస్తాయి. ఎగ్జాంపుల్, అక్కడున్న రిలీఫ్, అక్కడున్న పేరెంట్ రాక్, అక్కడున్న బెడ్ రాక్, అక్కడున్న క్లైమేట్, అక్కడున్న వెజిటేషన్, అక్కడున్న వన్యప్రాణులు, ఇవన్నీ తమ తమ ప్రభావాన్ని చూపెడతాయి. వేరియస్ ఫోర్సెస్ ఆఫ్ నేచర్ సచ్ యాజ్ చేంజ్ ఇన్ టెంపరేచర్, యాక్షన్స్ ఆఫ్ రన్నింగ్ వాటర్, విండ్ అండ్ గ్లేషియర్స్, యాక్టివిటీస్ ఆఫ్ డికంపోజర్స్ ఎక్సెట్రా. ఇవి కాక వేరే ఫోర్సెస్ కూడా దీని మీద ప్రభావం చూపెడతాయి. ఎగ్జాంపుల్, టెంపరేచర్లో మార్పులు, రన్నింగ్ వాటర్ వర్షం పడ్డప్పుడు నీళ్లు ప్రవాహం, విండ్ అండ్ గ్లేషియర్స్ అక్కడ గ్లేషియర్స్ కనుక ఉంటే, ఓకేనా, మంచు ప్రాంతాలు కనుక ఉంటే అక్కడ ప్రవహించే గాలి, అండ్ దాంతోపాటు అక్కడ ఉన్న డికంపోజర్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కాంట్రిబ్యూట్ చేస్తాయి అక్కడ ఏ రకమైన సాయిల్ ఉంటుంది అనేది. దాంతోపాటు కెమికల్ అండ్ ఆర్గానిక్ చేంజెస్ విచ్ టేక్ ప్లేస్ ఇన్ ద సాయిల్ ఆర్ ఈక్వల్లీ ఇంపార్టెంట్. ఆ సాయిల్లో జరిగే కెమికల్ చేంజెస్ అండ్ ఆర్గానిక్ చేంజెస్ కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. సాయిల్ ఆల్సో కన్సిస్ట్ ఆఫ్, అంటే ఈ సాయిల్లో ఇంకేమేమి ఉంటాయి, ఆర్గానిక్ హ్యూమస్ ఉంటుంది, ఇన్ఆర్గానిక్ మెటీరియల్ ఉంటుంది, ఆర్గానిక్ మెటీరియల్ కూడా ఉంటుంది. ఆన్ ది బేసిస్ ఆఫ్ ది ఫ్యాక్టర్స్ రెస్పాన్సిబుల్ ఫర్ సాయిల్ ఫార్మేషన్, కలర్, థిక్నెస్, టెక్స్చర్, ఏజ్, కెమికల్ అండ్ ఫిజికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ది సాయిల్ ఆఫ్ ఇండియా ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ డిఫరెంట్ టైప్స్. సో భారతదేశంలో ఇప్పుడు ఈ సాయిల్స్ ఏవైతే ఉన్నాయో ఆ సాయిల్స్ని కలర్ని బట్టి, దాని ఫార్మేషన్ని బట్టి, దాని యొక్క థిక్నెస్ని బట్టి, దాని టెక్స్చర్ని బట్టి, దాని ఏజ్ని బట్టి, దాంట్లో ఉన్న కెమికల్ అండ్ ఫిజికల్ ప్రాపర్టీస్ని బట్టి కొన్ని టైప్స్ ఆఫ్ సాయిల్స్గా డివైడ్ చేయడం అనేది జరిగింది, క్లాసిఫై చేయడం జరిగింది. అవి ఇప్పుడు చూద్దాం మనం. ఓకే, సో ఇండియా మొత్తంలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సాయిల్స్, ఏ ఏ ప్రాంతంలో ఏ రకమైన సాయిల్స్ ఉన్నాయి చూద్దాం మనం ఇప్పుడు. సో ఈ గ్రీన్ కలర్ ఏదైతే ఉందో దీన్ని ఫారెస్ట్ సాయిల్స్ అంటాం మనము. లైట్ గ్రీన్ కలర్లో ఉన్నాయి కదా, ఇక్కడ ఇగో ఇక్కడ ఇగో ఇక్కడ ఈ లైట్ గ్రీన్ కలర్ సాయిల్స్ ఇగో ఇక్కడ కూడా ఉన్నాయి కదా, ఇక్కడ వీటిని ఏమంటాం మనము, అల్లువియల్ సాయిల్స్ అంటాము. ఓకేనా. దెన్ నెక్స్ట్ వచ్చేసి ఇగో ఈ రెడ్ కలర్గా ఉన్నాయి కదా, వీటిని ఏమంటాము, రెడ్ సాయిల్స్ అంటాం ఆర్ ఎల్లో సాయిల్స్ అంటాము. దెన్ నెక్స్ట్ ఇగో ఇక్కడ ఇవి బ్లాక్ సాయిల్స్ అంటాము. ఓకే. దెన్ లైట్ పింక్ కలర్లో ఉన్నాయి కదా, ఇగో ఇక్కడ ఈ సైడ్స్లో, ఓకే, ఇగో ఇక్కడ కొద్దిగా ఉంది, ఓకేనా, ఇక్కడ కొద్దిగా ఉంది, దీన్ని ఏమంటాం లెటరైట్ సాయిల్స్ అంటాము. అండ్ ఇగో ఈ ఎల్లో కలర్లో ఉన్న సాయిల్స్ని ఏమంటాం మనము యారిడ్ సాయిల్స్ ఆర్ డ్రై సాయిల్స్ అంటాం, అంటే డెజర్ట్ సాయిల్స్. అర్థమైంది కదా. దీస్ ఆర్ ఫారెస్ట్ సాయిల్స్, దీస్ ఆర్ అల్లువియల్ సాయిల్స్, దీస్ ఆర్ రెడ్ సాయిల్స్, దీస్ ఆర్ బ్లాక్ సాయిల్స్, ఓకేనా, అండ్ దీస్ ఆర్ యారిడ్ సాయిల్స్, దీస్ ఆర్ లెటరైట్ సాయిల్స్. సో ఈ రకంగా టైప్స్ ఆఫ్ సాయిల్స్ ఫౌండ్ ఇన్ ఇండియా, ఇండియాలో ఏ ఏ రకంగా సాయిల్స్ ఉన్నాయి చూసాం మనం క్లాసిఫికేషన్. సో ఈ సాయిల్స్ యొక్క టెక్స్చర్, దాని క్వాలిటీ, దాని క్వాంటిటీ, దాని యొక్క యూజెస్ ఏంటి చూద్దాం, అవి ఎక్కడెక్కడ ఉన్నాయి చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అల్లువియల్ సాయిల్స్ గురించి చూద్దాం. ఇండియా హ్యాస్ ఎ వ్యారీడ్ రిలీఫ్ ఫ్యూచర్, ల్యాండ్ ఫార్మ్స్, క్లైమాటిక్ రియమ్స్ అండ్ వెజిటేషన్ టైప్స్, అండ్ దీస్ ఆర్ కాంట్రిబ్యూటెడ్ ఇన్ ద డెవలప్మెంట్ ఆఫ్ వేరియస్ టైప్స్ ఆఫ్ సాయిల్స్. భారతదేశంలో డిఫరెంట్ రిలీఫ్ ఫ్యూచర్స్ ఉన్నాయి, ఓకేనా. ఈ డిఫరెంట్ రిలీఫ్ ఫ్యూచర్స్ అనుకూలంగా, ల్యాండ్ ఫార్మ్స్కి అనుకూలంగా, క్లైమాటిక్ రీజన్స్ కారణంగా, వెజిటేషన్ టైప్స్ కారణంగా డిఫరెంట్ సాయిల్స్ ఉన్నాయి డిఫరెంట్ ప్లేసెస్లో. ఆ డిఫరెంట్ సాయిల్స్లో ఏంటి చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి అల్లువియల్ సాయిల్స్.
దిస్ ఈజ్ ద మోస్ట్ వైడ్లీ స్ప్రెడ్ అండ్ ఇంపార్టెంట్ సాయిల్. చాలా ఇంపార్టెంట్ సాయిల్స్ ఇవి. భూప్రాంతంలో అంటే భారతదేశంలో చాలా ఎక్కువ ప్రాంతాలలో ఇవి కనిపిస్తాయి. ఇన్ఫ్యాక్ట్ ద ఎంటైర్ నార్దర్న్ ప్లెయిన్స్ ఆర్ మేడప్ ఆఫ్ అల్లువియల్ సాయిల్స్. ఇక్కడ ఒకసారి చూద్దాం మనము. ఎంటైర్ నార్దర్న్ ఇండియా, ఓకేనా, ఇగో ఈ గ్రీన్ ప్రాంతం ఏదైతే ఉంది కదా, దిస్ టోటల్ నార్త్ ఇండియా ఈజ్ కవర్డ్ బై అల్లువియల్ సాయిల్స్. అర్థమైంది అనుకుంటా. దీస్ హ్యావ్ బీన్ డిపాజిటెడ్ బై 3 ఇంపార్టెంట్ రివర్ సిస్టమ్ కాల్డ్ యాజ్ ఇండస్ రివర్, గంగా రివర్ అండ్ ది బ్రహ్మపుత్ర రివర్. ఈ సాయిల్స్ ఫార్మేషన్ జరగడానికి ఇక్కడ నుంచి వస్తున్న గంగా రివర్, ఇటు వెళ్తున్న ఇండస్ రివర్, ఓకేనా, ఇటు నుంచి వస్తున్న బ్రహ్మపుత్ర రివర్, ఈ 3 నదులు కలిసి ఈ సాయిల్ ఫార్మేషన్ చేశాయి, ఓకేనా, భారతదేశంలో నార్థన్ ఇండియాలో. సో ఈ భూములు ఎక్కడెక్కడ ఉన్నాయి కనుక మనం చూస్తే రాజస్థాన్, గుజరాత్, ఓకేనా, గంగా అండ్ బ్రహ్మపుత్ర రివర్గా ఫామ్ అయినవి. ముఖ్యంగా ఇవి అల్లువియల్ సాయిల్స్ ఈజ్ ఆల్సో ఫౌండ్ ఇన్ ద ఈస్టర్న్ కోస్టల్ ప్లెయిన్స్, పర్టికులర్లీ ఇన్ ద డెల్టాస్ ఆఫ్ మహానది, గోదావరి అండ్ కృష్ణ అండ్ కావేరి. ఒకసారి మీరు ఇక్కడ గమనించి చూడండి. అల్లువియల్ సాయిల్స్ అనేటివి పంజాబ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్, బీహార్ వరకు వెళ్తూ ఇటు కొద్దిగా గుజరాత్లో కూడా ఉన్నాయి, ఇటు కొద్దిగా కోస్టల్ ప్లెయిన్స్లో కూడా ఉన్నాయి. ఇగో ఇక్కడ అంటే గోదావరి రివర్, కృష్ణా రివర్, ఇగో ఇట్లా గోదావరి రివర్, ఇది కృష్ణా రివర్, ఇది కావేరీ రివర్, దాని యొక్క కోస్టల్ ప్లెయిన్స్లో కూడా మనము ఈ అల్లువియల్ సాయిల్స్ని చూస్తాం మనం ఇక్కడ. దెన్ ద అల్లువియల్ సాయిల్స్ కన్సిస్ట్ ఆఫ్ వేరియస్ ప్రొపోర్షన్స్ ఆఫ్ శాండ్, సిల్ట్ అండ్ క్లే. ఈ సాయిల్లో డిఫరెంట్ కాంబినేషన్స్ ఆఫ్ శాండ్ ఉంటుంది, సిల్ట్ ఉంటుంది, క్లే ఉంటుంది. యాజ్ వీ మూవ్ ఇన్లాండ్స్ టువర్డ్స్ ద రివర్ వ్యాలీస్, సాయిల్ పర్టికులర్స్ అపియర్ సమ్ వాట్ బిగ్గర్ ఇన్ సైజ్. మనం సముద్ర తీరం నుంచి దీని బిగినింగ్ దగ్గర నుంచి మొదలు పెట్టుకొని కొంచెం లోపలికి వెళ్తా ఉంటే ఇక్కడున్న సాయిల్లో దొరికే రాక్స్ యొక్క టెక్స్చరు, దాని యొక్క సైజ్ కొంచెం పెద్దదిగా మారిపోతుంది. ఇన్ ది అప్పర్ రీచెస్ ఆఫ్ ది రివర్ వ్యాలీస్ నియర్ ద ప్లేసెస్ ఆఫ్ బ్రేక్ ఆఫ్ స్లోప్ ద సాయిల్స్ ఆర్ కోర్స్. సచ్ సాయిల్స్ ఆర్ కామన్ ఇన్ పీడ్మాంట్ ప్లేన్స్ సచ్ యాజ్ డువార్స్, కోస్ అండ్ టెరాయ్. ఇక్కడ మీకు ఒక విషయం చెప్తాను నేను. ఇక్కడ ఈ ప్రాంతం నుంచి మనం కొద్దిగా పైకి వెళ్తున్న కొద్దీ, ఓకేనా, ఈ సాయిల్స్ యొక్క టెక్స్చరు, దాని యొక్క ఫిజికల్ కాంపోజిషను, కెమికల్ కాంపోజిషన్ అనేది మారిపోతూ ఉంటుంది. డిఫరెంట్ రీజియన్స్లో వీటిని డిఫరెంట్ పేర్లతో పిలుస్తారు, ఓకేనా. డువార్స్ అంటాము, కోస్ అంటాము అండ్ టెరాయిస్ అంటాము. సో అల్లువియల్ సాయిల్స్ యొక్క ఇమేజ్ చూస్తున్నారు మీరు ఇక్కడ, ఇలా ఉంటాయి. సో అపార్ట్ ఫ్రమ్ ద సైజ్ ఆఫ్ దేర్ గ్రెయిన్స్ ఆర్ కాంపోనెంట్స్, సాయిల్స్ ఆల్సో ఆర్ డిస్క్రైబ్డ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ దేర్ ఏజ్. అయితే ఈ సాయిల్స్ ఒకటేసారి ఫామ్ కాలేదు, అనాది కాలంగా కొద్దిగా ఫార్మేషన్ జరుగుతుంది. అయితే ఈ సాయిల్స్ని మనము దాంట్లో దొరికే కాంపోనెంట్స్ని పట్టుకొనే మనం అంటే దాన్ని బేస్ చేసుకొని ఈ సాయిల్స్ గురించి చదవం మనం ఇక్కడ. దీని ఏజ్ని బట్టి కూడా మనం చదువుతాం. అకార్డింగ్ టు దేర్ ఏజ్, alluvial soils can be classified as old age soils called as alluvial soils bhangar and new alluvial soils called as khadar. అంటే అనాది కాలంగా ఫార్మేషన్ అయిపోయిన సాయిల్స్ని మనము అల్లువియల్ సాయిల్స్, ఓల్డ్ సాయిల్స్ అంటాం, భాంగర్ అంటాం వాటిని. ఇప్పుడిప్పుడే కొత్తగా అంటే గత కొన్ని సంవత్సరాలుగా 150 సంవత్సరాల నుంచి ఫార్మేషన్ అవుతున్న అల్లువియల్ సాయిల్స్ని ఏమంటాము, న్యూ అల్లువియల్ సాయిల్స్ కాల్డ్ యాజ్ ఖదర్. So the Bhangar soil has higher concentration of Kankar modules than the Khadar. సో ఓల్డర్ సాయిల్ ఏదైతే ఉంది కదా, భాంగర్ అనేది ఏదైతే అంటామో, ఓకేనా, ఈ భాంగర్ అనే సాయిల్లో కంకర్ అంటే రాళ్ళు రప్పలు ఎక్కువగా ఉంటాయి. ఇట్ హ్యాస్ మోర్ ఫైన్ పార్టికల్స్ ఇన్ మోర్ ఫర్టైల్ దాన్ ది భాంగర్. సో ఇది ఓల్డర్ సాయిల్స్ కాబట్టి, అనాది కాలంగా దీని ఫార్మేషన్ జరిగింది కాబట్టి కాన్సన్ట్రేషన్ ఆఫ్ కాంకర్ నాడ్యూల్స్ దాన్ ది ఖదర్ హయ్యర్గా ఉంటాయి. ఇక్కడ కంకర్ చిన్న రాళ్ళు ఉంటాయి కదా, మనము కంకర్ రాళ్ళు అంటాం, వాటి కాన్సన్ట్రేషన్ ఎక్కువగా ఉంటుంది. అండ్ దాంతోపాటు దీంట్లో ఫైన్ పార్టికల్స్ కూడా ఉంటాయి. ఇవి ఫర్టైల్ కూడా బాగా ఉంటాయి, భూసారం బాగా ఉంటుంది దీంట్లో. అల్లువియల్ సాయిల్స్ యాజ్ ఏ హోల్ ఆర్ వెరీ ఫర్టైల్. అంటే రెండు సాయిల్స్ కూడా ఫర్టైల్గానే ఉంటాయి. Most of these soils contain adequate proportion of potash, phosphoric acid, limestone, which are ideal for the growth of sugarcane, paddy, wheat and other cereals and pulse crops. సో దీంట్లో కెమికల్ కాంపోజిషన్ కనుక చూస్తే పొటాష్ బాగుంటుంది, ఫాస్ఫరిక్ యాసిడ్ బాగుంటుంది, లైమ్ బాగుంటుంది.
షుగర్ కేన్ పండించడానికి, ప్యాడీ పండించడానికి, గోధుమ పండించడానికి, ధాన్యాలు పండించడానికి, పప్పు దినుసులు పండించడానికి బాగా ఉపయోగపడుతుంది. డ్యూ టు ఇట్స్ హై ఫర్టిలిటీ రీజియన్స్ ఆఫ్ అల్లువియల్ సాయిల్స్ ఆర్ ఇంటెన్సివ్లీ కల్టివేటెడ్ అండ్ డెన్స్లీ పాపులేటెడ్. ఈ భూములలో భూసారం ఎక్కువ ఉండడం వలన ఈ భూములలో పంటలు పండించే ప్రాంతం బాగా ఉంటుంది, పంటలు బాగా పండుతాయి, దాంతోపాటు డెన్స్లీ పాపులేట్గా ఉంటాయి కూడా. ప్రాంతంలో జనాభా కూడా ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే నీళ్లు బాగానే దొరుకుతాయి, పంట భూములు బాగానే పండుతాయి, కాబట్టి పాపులేషన్ కూడా బాగుంటుంది. సాయిల్స్ ఇన్ ది డ్రైయర్ ఏరియాస్ ఆర్ మోర్ ఆల్కలైన్ అండ్ క్యాన్ బి ప్రొడక్టివ్ ఆఫ్టర్ ప్రాపర్ ట్రీట్మెంట్ అండ్ ఇరిగేషన్. సో అల్లువియల్ సాయిల్స్లో కూడా కొన్ని సాయిల్స్ ఏవైతే డ్రైగా ఉంటాయో, ఆల్కలైన్గా ఉంటాయో, వాటిలో కనుక మనం ఇరిగేషన్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయగలిగితే అవి కూడా పంటలు పండించడానికి ఉపయోగపడతాయి. దెన్ నెక్స్ట్ సాయిల్స్ వచ్చేసి బ్లాక్ సాయిల్స్. దీస్ సాయిల్స్ ఆర్ బ్లాక్ ఇన్ కలర్ అండ్ ఆల్సో నోన్ యాజ్ రేగడ్ సాయిల్స్. ఈ భూములను రేగడ్ భూమి అని కూడా అంటాం. బ్లాక్ సాయిల్ ఈజ్ ఐడియల్ ఫర్ గ్రోయింగ్ కాటన్ అండ్ ఆల్సో నోన్ యాజ్ బ్లాక్ కాటన్ సాయిల్. ఇక్కడ పత్తి బాగా పండుతుంది కాబట్టి వీటిని బ్లాక్ కాటన్ సాయిల్స్ అంటాం. It is believed that climatic conditions along with the parent rock material are important factors for the formation of the soil. ఈ భూములు ఫామ్ అవ్వడానికి అక్కడున్న క్లైమేటిక్ కండిషన్స్ అండ్ అక్కడున్న పేరెంట్ రాక్, అంటే ఏ తల్లి రాక్లో నుంచి అయితే, తల్లి రాయిలో నుంచి ఈ భూములు పుట్టాయో, ఈ సాయిల్స్ పుట్టాయో, అది డిసైడ్ చేస్తాయి దాని కలర్ని. దిస్ టైప్ ఆఫ్ సాయిల్ ఈస్ టిపికల్లీ ఆఫ్ డెక్కన్ ట్రాప్. జనరలీ ఇది సదర్న్ ఇండియాలో అంటే సౌత్లో కనిపిస్తాయి. దీన్ని బసాల్ట్ అని కూడా అంటాం మనము. స్ప్రెడ్ ఓవర్ ద నార్త్ వెస్టర్న్ డెక్కన్ ప్లాట్యూ అండ్ ఈజ్ మేడప్ ఆఫ్ లావా ఫ్లోస్. అంటే అగ్నిపర్వతాలు బద్దలైనప్పటి నుంచి ఆ అగ్నిపర్వతాల్లో నుంచి బయటికి వచ్చిన లావా కారణంగా ఫామ్ అయిన సాయిల్స్ ఇవి బ్లాక్ సాయిల్స్. దే కవర్ ద రీజియన్స్ ఆఫ్ మహారాష్ట్ర, సౌరాష్ట్ర, మాల్వా, మధ్యప్రదేశ్ అండ్ ఛత్తీస్గఢ్. ఇవి జనరల్లీ మనకు సౌత్ ఇండియాలో కనిపిస్తాయి. ఇది వచ్చేసి అల్లువియల్ సాయిల్స్. ఇక్కడ వచ్చేసి బ్లాక్ సాయిల్స్. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, కొద్దిగా ఛత్తీస్గఢ్లో అక్కడక్కడ కనిపిస్తూ ఉంటాయి బ్లాక్ సాయిల్స్. ఓకేనా, రైట్. దెన్ దే ఆర్ వెల్ నోన్ ఫర్, ఓకేనా, క్లేయి మెటీరియల్. బంకగా ఉంటుంది ఈ సాయిల్ మొత్తం. దే ఆర్ వెల్ నోన్ ఫర్ దేర్ కెపాసిటీ టు హోల్డ్ మాయిశ్చర్. తేమను చాలాసేపటి వరకు హోల్డ్ చేసి పెడతాయి ఈ సాయిల్స్. అండ్ దాంతోపాటు దే ఆర్ రిచ్ ఇన్ సాయిల్ న్యూట్రియంట్స్. పోషక తత్వాలు బాగా ఉంటాయి దీంట్లో. కాల్షియం కార్బోనేట్, మెగ్నీషియం, పొటాష్ అండ్ లైమ్ బాగా ఉంటుంది. దీస్ సాయిల్స్ ఆర్ జనరల్లీ పూర్ ఇన్ ఫాస్ఫరిక్ కాంటెంట్. ఫాస్ఫరిక్ కాంటెంట్ మాత్రం చాలా తక్కువగా ఉంటుంది. అండ్ దే డెవలప్ డీ క్రాక్స్ డ్యూరింగ్ హాట్ వెదర్ విచ్ హెల్ప్ ఇన్ ప్రాపర్ ఏరియేషన్ ఆఫ్ ది సాయిల్. ఎండాకాలంలో ఎండలు బాగా పడుతున్నప్పుడు ఈ సాయిల్స్ ఎండిపోయి క్రాక్స్ వస్తాయి వాటి మధ్యలో. ఆ క్రాక్స్ ఏరేషన్ అంటే గాలి లోపలికి వెళ్ళడానికి, ఫర్టిలిటీని పెంచడానికి ఉపయోగపడుతుంది. ది సాయిల్స్ ఆర్ స్టిక్కీ వెన్ వెట్ అండ్ డిఫికల్ట్ టు వర్క్ ఆన్ అన్లెస్ టిల్డ్ ఇమీడియట్లీ ఆఫ్టర్ ద ఫస్ట్ షవర్ ఆర్ డ్యూరింగ్ ప్రీ షవర్ మాన్సూన్ పీరియడ్. ఈ నేలలో ఒక ప్రాబ్లం ఉంటుంది. ఒకవేళ ఇవి తడిగా మారిపోతే బంకగా అయిపోయి జిగురుగా అయిపోతాయి కాబట్టి పొలం దున్నడం చాలా కష్టంగా ఉంటుంది. పొలం దున్నేశాక ఇది పంట పండించడానికి ఉపయోగపడుతుంది. ఇలా కనిపిస్తుంది చూడండి, క్రాక్స్ అనేటివి కనిపిస్తున్నాయి చూడండి, అక్కడక్కడ క్రాక్స్ ఉన్నాయి కదా. ఇలా ఎండిపోయినప్పుడు బండలాగా గట్టిగా అయిపోతాయి, తడిసినప్పుడు మాత్రం బంకగా అయిపోతాయి. దెన్ నెక్స్ట్ సాయిల్స్ వచ్చేసి రెడ్ సాయిల్స్ అండ్ ఎల్లో సాయిల్స్. Red soils and yellow soils on crystalline igneous rocks in areas of low rainfall in the eastern and southern parts of the Deccan Plateau. సో ఇవి ఎక్కడ కనిపిస్తున్నాయి మనకు? సదరన్ అండ్ ఈస్టర్న్ పార్ట్స్ ఆఫ్ ది డెక్కన్ ప్లాట్యూ. ఏవి? రెడ్ సాయిల్స్ ఆర్ ఎల్లో సాయిల్స్. ఇక్కడ మీరు గమనించి చూస్తే ఈ ప్రాంతంలో కనిపిస్తుంది మనకు. సదర్న్ పార్ట్ అండ్ ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ది, ఓకేనా, డెక్కన్ ప్లాట్యూలో కనిపిస్తున్నాయి మనకు రెడ్ సాయిల్స్ ఆర్ ఎల్లో సాయిల్స్. And yellow soils are found in Odisha, Chhattisgarh, southern parts of the middle Ganga plains along with the Piedmont zone of the western Ghats. ఓకే, సో ఇక్కడ చూడండి ఒకసారి ఎక్కడెక్కడ కనిపిస్తున్నాయి ఈ భూములు. ఈ ప్రాంతంలో అండ్ ఇక్కడ వెస్టర్న్ ఘాట్స్ ఉన్నాయి కదా, ఇవి వెస్టర్న్ ఘాట్స్. ఇక్కడ కూడా కనిపిస్తుంది రెడ్ సాయిల్ కొద్దిగా కర్ణాటక రీజియన్లో.
And these soils develop a reddish color due to diffusion of iron in the crystalline and metamorphic rocks. ఇవి రెడ్డిష్ కలర్ ఎందుకు వచ్చేస్తుంది అంటే దీంట్లో ఒక డిఫ్యూజన్ జరుగుతుంది, ఐరన్ అండ్ క్రిస్టలిన్ మెటమార్ఫిక్ రాక్స్తో కలయిక జరిగినప్పుడు కలర్ రెడ్డిష్గా కనిపిస్తుంది. కొన్ని సందర్భాల్లో ఇట్ లుక్స్ ఎల్లో వెన్ ఇట్ అక్కర్స్ ఇన్ హైడ్రేటెడ్ ఫామ్. నీళ్ళలో కలిసినప్పుడు అంటే దీంట్లో తేమ పెరిగినప్పుడు హైడ్రేట్ అయినప్పుడు దీని కలర్ అనేది ఎల్లోగా కనిపిస్తుంది. నెక్స్ట్ సాయిల్స్ వచ్చేసి లెటరైట్ సాయిల్స్. Laterite soils have been derived from the Latin word later, which means brick. The laterite soils develop under tropical and subtropical climate with alternative wet and dry season. So laterite soils అనేది లాటిన్ వర్డ్ లేటర్ నుంచి వచ్చాయి. లేటర్ అంటే అర్థం ఏంటిది? బ్రిక్, ఇటుక. ఈ సాయిల్స్ అనేటివి సబ్ ట్రాపికల్ అండ్ ట్రాపికల్ క్లైమేటిక్ కండిషన్స్లో ఆల్టర్నేట్ వెట్ అండ్ డ్రై సీజన్స్లో ఫామ్ అవుతాయి. ఈ సాయిల్స్ రిజల్ట్స్ ఇన్ ద ఇంటెన్స్ లీచింగ్ డ్యూ టు హెవీ రెయిన్. బాగా వర్షాలు పడడం వలన ఈ భూములలో లీచింగ్ బాగా జరుగుతుంది. లెట్రెటిక్ సాయిల్స్ ఆర్ మోస్ట్లీ డీప్ టు వెరీ డీప్ అసిడిక్. చాలా లోతు వరకు కూడా దీంట్లో అసిడిటీ బాగా ఉంటుంది ఈ ప్రాంతాలలో. జనరల్లీ డెఫిషియంట్ ఇన్ ప్లాంట్ న్యూట్రియంట్స్ అండ్ మోస్ట్లీ అక్కర్ ఇన్ ద సదర్న్ స్టేట్స్ ఆఫ్ వెస్టర్న్ ఘాట్స్ రీజియన్, మహారాష్ట్ర, ఒడిస్సా, సమ్ పార్ట్స్ ఆఫ్ వెస్ట్ బెంగాల్, నార్త్ ఈస్టర్న్ రీజియన్స్. వర్షాలు పడ్డప్పుడు అసిడిటీ దీంట్లో బాగా పెరిగిపోతుంది కాబట్టి పంటలు పండించడానికి అంతగా ఉపయోగంలోకి రావు. వేర్ దీస్ సాయిల్స్ సపోర్ట్ డెసిడస్ అండ్ ఎవర్గ్రీన్ ఫారెస్ట్. పంటలు పండించడానికి తోడ్పడవు కానీ డెసిడస్ ఫారెస్ట్, ఎవర్గ్రీన్ ఫారెస్ట్ని పెంచడానికి మాత్రం బాగా ఉపయోగంలోకి వస్తాయి. ఎందుకు వస్తాయి అంటే ఈ భూములలో హ్యూమస్ బాగా ఉంటుంది, తేమ బాగా ఉంటుంది. Rich in humus, but under sparse vegetation and in semi-arid environment it is generally humus poor. కానీ స్పార్స్ వెజిటేషన్ ఎక్కడైతే చెట్లు పుట్టలు తక్కువగా ఉంటాయో లేదు ఎండిపోయిన ప్రాంతాలలో ఉంటాయో ఈ సాయిల్స్, అక్కడ హ్యూమస్ మాత్రం తేమ మాత్రం చాలా తక్కువగా ఉంటుంది, పంటలు పండించడానికి ఉపయోగంలోకి రావు. దే ఆర్ ప్రోన్ టు ఎరోజన్. ఓకేనా, ఎరోజన్ జరుగుతూ ఉంటుంది వీటిలో, ఎందుకంటే పట్టు ఉండదు ఈ భూములలో, డీగ్రేడేషన్ జరుగుతూ ఉంటుంది దీని ల్యాండ్స్కేప్ కారణంగా. ఆఫ్టర్ అడాప్టింగ్ అప్రోప్రియేట్ సాయిల్ కన్జర్వేషన్ టెక్నిక్స్ పర్టికులర్లీ ఇన్ ద హిల్లీ ఏరియాస్ ఆఫ్ కర్ణాటక, కేరళ అండ్ తమిళనాడు, దిస్ సాయిల్ ఈజ్ వెరీ యూస్ఫుల్ ఫర్ గ్రోయింగ్ టీ అండ్ కాఫీ. కొన్ని మంచి పద్ధతులను వాడుకుంటూ ఇరిగేషన్ సోర్సెస్ని వాడుకుంటూ ఇప్పుడిప్పుడు కర్ణాటక, కేరళ అండ్ తమిళనాడు ప్రాంతాలలో ఈ భూములను టీ, కాఫీ పండించడానికి వాడకంలోకి తీసుకుంటున్నారు. రెడ్ లెటరైట్ సాయిల్స్ ఇన్ తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ అండ్ కేరళ ఆర్ మోర్ సూటబుల్ ఫర్ క్రాప్స్ లైక్ క్యాష్యూ నట్. ఇప్పుడే చెప్పాను కదా, కొద్దిగా ఇరిగేషన్ రిసోర్సెస్ని కనుక వాడుకుంటే, ఓకేనా, కర్ణాటక, కేరళ, తమిళనాడులో చేసినట్టుగా తమిళనాడు అండ్ ఆంధ్రప్రదేశ్ అండ్ కేరళలో రెడ్ లెటరైట్ సాయిల్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ ఇరిగేషన్ సోర్సెస్ని వాడుకొని క్యాష్యూ నట్ పండించడానికి ఉపయోగంలోకి తీసుకుంటున్నారు. ఈ ల్యాండ్ వచ్చేసి యారిడ్ సాయిల్స్. Arid soils range from red to brown in color and they are generally sandy in texture and saline in nature. జనరల్లీ ఇక్కడ చూడండి మీరు, ఈ సాయిల్స్ రెడ్ ఇన్ కలర్లో ఉంటాయి, శాండీ ఇసుక భూముల్లాగా ఉంటాయి, సెలనిటీ బాగా ఉంటుంది. ఇన్ సమ్ ఏరియాస్ సాల్ట్ కాంటెంట్ హైగా ఉంటుంది, సమ్ ఏరియాస్లో సాయిల్ సాల్ట్ కాంటెంట్ తక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ వేడి బాగుండి ఎవాపరేషన్ బాగా జరుగుతుంది కాబట్టి వాటర్ ఆవిరైపోతూ ఉంటుంది. So due to the dry climate, high temperature and evaporation is faster, the soils lack humus and moisture. వేడి బాగా ఉండి నీళ్ళు ఆవిరైపోతూ ఉంటాయి కాబట్టి ఒకటి, సాయిల్లో సెలనిటీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి రెండోది, ఈ సాయిల్లో హ్యూమస్ అండ్ మాయిశ్చర్ చాలా తక్కువగా ఉంటుంది, పంటలు పండించడానికి ఉపయోగకరంగా ఉండదు. లోవర్ హారజన్స్ ఆఫ్ ది సాయిల్స్ ఆర్ ఆక్యుపైడ్ బై కంకర్ బికాస్ ఆఫ్ ది ఇంక్రీజింగ్ కాల్షియం కాంటెంట్ డౌన్వర్డ్స్. దీంట్లో లోతు పెరుగుతున్న కొద్దీ తేమ తగ్గిపోయి, తడి అనేది తగ్గిపోయి, ఓకేనా, హ్యూమస్ అండ్ మాయిశ్చర్ తగ్గిపోయి రాళ్ళు రప్పలుగా ఉంటుంది ఈ భూమి ఎక్కువగా. ద కంకర్ లేయర్ ఫార్మేషన్ ఇన్ ద బాటమ్ హారిజన్స్ రెస్ట్రిక్ట్ ద ఇన్ఫిల్ట్రేషన్ ఆఫ్ ది వాటర్. రాళ్ళు రప్పలుగా ఉంటుంది లోతు పెరుగుతున్న కొద్దీ కాబట్టి ఈ రాళ్ళ కారణంగా, ఈ కంకర్ కారణంగా వర్షం పడ్డ నీళ్లు లోపలికి ఇంకడానికి ఇబ్బందిగా మారిపోతుంది. After proper irrigation in these soils become cultivable as has been in the case of Western Rajasthan. ఒకవేళ కనుక ఇంతకుముందు చదివినట్టుగా
ఈ ప్రాంతంలో కూడా ఇరిగేషన్ సోర్సెస్ని మనం మెరుగుపరుచుకుంటే రాజస్థాన్, వెస్టర్న్ రాజస్థాన్లో ఇప్పుడు జరుగుతున్నట్టుగా పంటలు పండిస్తున్నట్టుగా అన్ని ప్రాంతాల్లో కూడా దీన్ని పంటలు పండించడానికి వాడుకోవచ్చు. దెన్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఫారెస్ట్ సాయిల్. దీస్ సాయిల్స్ ఆర్ ఫౌండ్ ఇన్ ద హిల్లీ అండ్ మౌంటైనియస్ ఏరియాస్. సఫిషియంట్ రెయిన్ ఫారెస్ట్ ఆర్ అవైలబుల్. Forest soils. Forest soils are found in hilly regions and mountainous areas where sufficient rainforests are available. కొండ ప్రాంతాలలో, పర్వత ప్రాంతాలలో ఈ ఫారెస్ట్ సాయిల్స్ అనేటివి ఉంటాయి. ఎక్కడైతే రెయిన్ ఫారెస్ట్ వర్షాలు బాగా పడతాయో అక్కడ కనిపిస్తాయి. ద సాయిల్ టెక్స్చర్ వ్యారీస్ అకార్డింగ్ టు ద మౌంటైన్ ఎన్విరాన్మెంట్ అండ్ వేర్ దే ఆర్ ఫార్మ్డ్. ఎక్కడైతే ఈ సాయిల్స్ ఫామ్ అవుతాయో ఆ ప్రాంతాన్ని బట్టి ఓకేనా వీటి యొక్క గుణగణాలను మనం తెలుసుకోవచ్చు. ద సాయిల్ టెక్స్చర్ వ్యారీస్ అకార్డింగ్ టు ద మౌంటైన్ ఎన్విరాన్మెంట్ అండ్ వేర్ దే ఆర్ ఫార్మ్డ్. ఏ ప్రాంతంలో ఇవి ఫామ్ అయ్యాయో అక్కడున్న కొండలు, అక్కడున్న ఏమంటాం మనము పేరెంట్ రాక్ అంటాం కదా, దాన్ని బట్టి నిర్ధారించడం జరుగుతుంది. దే ఆర్ లోమీ అండ్ సిల్టీ ఇన్ వ్యాలీ సైడ్స్ అండ్ కోర్స్ గ్రెయిన్డ్ ఇన్ ద అప్పర్ స్లోప్స్. ఈ సాయిల్స్ ముందుకు వెళ్తున్న కొద్దీ అంటే వ్యాలీస్ లోయలోకి వెళ్తున్న కొద్దీ లోమీగా ఉంటాయి, సిల్టీగా ఉంటాయి, ఇసుకలాగా ఉంటాయి. అండ్ కోర్స్ గ్రెయిన్డ్ రాళ్ళు రప్పలు చిన్న చిన్న రాళ్ళలాగా కొంచెం పైకి ఉంటాయి, అంటే వ్యాలీలో లోయలో పైకి ఉన్న ప్రాంతంలో కనిపిస్తాయి. ఇన్ ద స్నో కవర్డ్ ఏరియా, ఎక్కడైతే మంచు కురుస్తుందో హిమాలయాస్లో అక్కడ మాత్రం సాయిల్స్ డెనండేషన్ అండ్ ఆర్ అసిడిక్ విత్ లో హ్యూమస్. ఇక్కడున్న సాయిల్స్లో అసిడిటీ అనేది కనిపిస్తుంది, హ్యూమస్ అనేది తక్కువగా ఉంటుంది, డెనండేషన్ ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది, అంటే క్రాక్స్ అనేటివి కనిపిస్తూ ఉంటాయి సాయిల్స్లో మనకు. దీస్ సాయిల్స్ ఆర్ ఫౌండ్ ఇన్ ద లోవర్ పార్ట్స్ ఆఫ్ ది వ్యాలీస్, పర్టికులర్లీ ఆన్ ద రివర్ ట్రేసెస్ అండ్ అల్లువియల్ ఫ్యాన్స్ ఆర్ ఫర్టైల్. ఈ సాయిల్స్ అనేటివి జనరల్గా లోవర్ పార్ట్స్ ఆఫ్ వ్యాలీస్లో, లోయ ప్రాంతాలలో లోవర్ పార్ట్స్లో కనిపిస్తాయి. రివర్ టెర్రేసెస్ నదులు ప్రవహిస్తున్న ప్రాంతాలలో కనిపిస్తాయి. అండ్ అల్లువియల్ ఫ్యాన్ ఫర్టైల్స్ అంటే ఎక్కడెక్కడైతే నదులు స్ప్రెడ్ అవుతాయో, స్ప్రెడ్ అయ్యి సముద్రంలో పడేటప్పుడు, సముద్రంలో చేరుకునేటప్పుడు ఓకేనా నది పరివాహక ప్రాంతం ఏదైతే ఉంటుందో అక్కడ ఈ సాయిల్స్ అనేటివి మనకు బాగా కనిపిస్తాయి. అల్లువియల్ సాయిల్స్ ఎక్కడైతే ఉంటాయో ఆ సాయిల్స్ ఫర్టైల్గా ఉంటాయి. దెన్ ఇప్పుడు ఇన్ని రకాల సాయిల్స్ గురించి చదివాం కదా. సో 2 టాపిక్స్ మనం ఇంతకు ముందుది, ఒకటి సాయిల్స్, టైప్స్ ఆఫ్ సాయిల్స్, దానికంటే ముందు ల్యాండ్ యాజ్ ఎ రిసోర్స్ అండ్ ల్యాండ్ కన్జర్వేషన్ చదివాం కదా. ఇప్పుడు సాయిల్ని కన్జర్వ్ ఎలా చేసుకోవాలి, అయితే సాయిల్ని కన్జర్వ్ చేయాల్సిన అవసరం ఏముంది అంటే దానికంటే ముందు సాయిల్కి వచ్చే ప్రాబ్లం తెలుసుకోవాలి. సాయిల్కి వచ్చే ప్రాబ్లం ఏంటిది ఇక్కడ? సాయిల్ ఎరోజన్ అనేది ప్రాబ్లం. ఓకేనా. సో సాయిల్ ఎరోజన్ అంటే ఏంటిది? ద డెనండేషన్ ఆఫ్ సాయిల్ కవర్ అండ్ సబ్సిక్వెంట్ వాషింగ్ డౌన్ ఆఫ్ ఇట్స్ ఈజ్ డిస్క్రైబ్డ్ యాజ్ సాయిల్ ఎరోజన్. ఏదైతే సాయిల్ ఉంటుందో వర్షం కారణంగా, గాలి కారణంగా, మనుషులు జంతువులు నడవడం కారణంగా పైనున్న పొర, అప్పర్ లేయర్ ఆఫ్ ది సాయిల్ ఏదైతే ఉంటుందో అది అరిగిపోవడము, తరిగిపోవడము, గాలికి కొట్టుకుపోవడము, నీళ్ళకు కొట్టుకుపోవడం అనేది జరిగితే దాన్ని ఏమంటాం మనం? సాయిల్ ఎరోజన్ అంటాం. అది సమస్య సాయిల్కి. ద ప్రాసెస్ ఆఫ్ సాయిల్ ఫార్మేషన్ అండ్ ఎరోజన్ గో ఆన్ సైమల్టేనియస్లీ అండ్ జనరల్లీ దేర్ ఈజ్ ఎ బ్యాలెన్స్ బిట్వీన్ ద టూ. ప్రకృతి పరంగా మనం చూస్తే ఎరోజన్, ఫార్మేషన్, సాయిల్ ఫామ్ అవ్వడం, ఎరోడ్ అవ్వడం అనేది బ్యాలెన్స్లో జరుగుతూ ఉంటాయి. కానీ ఒకవేళ ఈ బ్యాలెన్స్ తప్పితే, సమ్టైమ్స్ దిస్ బ్యాలెన్స్ ఇస్ డిస్టర్బ్డ్ డ్యూ టు హ్యూమన్ యాక్టివిటీస్ లైక్ డిఫారెస్టేషన్, ఓవర్ గ్రేజింగ్, కన్స్ట్రక్షన్ అండ్ మైనింగ్. మనిషి చేసే కార్యకలాపాల్లో ఒకటైన డిఫారెస్టేషన్, అడవులను నరకడం, ఓవర్ గ్రేజింగ్ చేయడము, కన్స్ట్రక్షన్ చేయడం, మైనింగ్ చేయడం వలన న్యాచురల్ ఫోర్సెస్ లైక్ విండ్, గ్లేషియర్, వాటర్ లీడ్ టు సాయిల్ ఎరోజన్. ఇలా మనిషి చేసిన కార్యకలాపాల కారణంగా న్యాచురల్ ఫోర్సెస్, విండ్ కారణంగా జరిగిపోతుంది ఎరోజన్, గ్లేషియర్ కారణంగా జరిగిపోతుంది, వర్షం నీళ్ళ కారణంగా కూడా జరిగిపోతుంది సాయిల్ ఎరోజన్. సో ద రన్నింగ్ వాటర్ కట్స్ త్రూ ద క్లేయీ సాయిల్స్ అండ్ మేక్ డీప్ ఛానల్స్ యాజ్ గల్లీస్. వర్షం పడ్డాక నీళ్లు ప్రవహించేటప్పుడు ఏం చేస్తాయి అంటే ల్యాండ్ ఓపెన్గా ఉంటే వాటిని కట్ చేసుకుంటూ వెళ్ళిపోతాయి. అలా కట్ చేసినప్పుడు దాన్ని గల్లీస్ అంటాం. ద ల్యాండ్ బికమ్స్ అన్ఫిట్ ఫర్ కల్టివేషన్ అండ్ ఈజ్ నోన్ యాజ్ బ్యాడ్ ల్యాండ్. అలా జరిగితే ఆ ల్యాండ్ పంట పొలానికి పనికిరాదు, అంటే పంటలు పండించడానికి పనికిరాదు. ఎగ్జాంపుల్ ఇన్ చంబల్ బేసిన్ సచ్
ల్యాండ్స్ ఆర్ కాల్డ్ రెవైన్స్. చంబల్ ఏరియా ఏదైతే ఉంటుందో మధ్యప్రదేశ్‌లో అక్కడ ఈ సాయిల్ ఎరోజన్ బాగా జరుగుతా ఉంటుంది. ఆ ప్రాంతాలను మనం ఏమంటాం? రెవైన్స్ అంటాం. సమ్‌టైమ్స్ వాటర్ ఫ్లో యాస్ ఎ షీట్ ఓవర్ లార్జ్ ఏరియాస్ డౌన్ ఎ స్లోప్ అండ్ ఇన్ సచ్ కేసెస్ ద టాప్ మోస్ట్ లేయర్ ఆఫ్ ది సాయిల్ ఓకేనా ఎరోడ్స్. కొన్ని ప్రాంతాల్లో ఏం జరుగుతుంది అంటే ఓకేనా ఆ టాప్ మోస్ట్ షీట్ ఆఫ్ ది లేయర్ అనేది కొట్టుకుపోతుంది వర్షం కారణంగా. అండ్ ఆ సాయిల్ ఈజ్ వాష్డ్ అవే. ఆ లేయర్ అనేది వాష్ అవే అయిపోతుంది. అండ్ దిస్ ఈజ్ నోన్ యాజ్ షీట్ ఎరోజన్. లోతుగా కట్ చేసేస్తే దాన్ని ఏమంటాం? గల్లీ ఎరోజన్ అంటాం. పైనున్న పొర గనుక కొట్టుకపోతే దాన్ని ఏమంటాం? షీట్ ఎరోజన్ అంటాం మనం. అండ్ విండ్స్ బ్లో లూజ్ సాయిల్ ఆఫ్ ది ఫ్లాట్ ఆర్ స్లోపింగ్ ల్యాండ్ ఈజ్ నోన్ యాజ్ విండ్ ఎరోజన్. ఒకవేళ గాలి బాగా వీసి పైనున్న పొర గనుక కొట్టుకుపోతే దాన్ని విండ్ ఎరోజన్ అంటాం. సాయిల్ ఎరోజన్ ఈజ్ ఆల్సో కాజ్డ్ డ్యూ టు డిఫెక్టివ్ మెథడ్స్ ఆఫ్ ఫార్మింగ్. మనిషి చేసే ఫార్మింగ్, పంటలు పండించే విధానం తప్పుగా ఉంటే కూడా సాయిల్ ఎరోజన్ జరుగుతుంది. ప్లోయింగ్ ఇన్ ఏ రాంగ్ వే. పొలం దున్నడం పద్ధతిగా చేయకపోతే, కింద మీద చేసేస్తే, పొలాలలో ఛానల్స్ కరెక్ట్‌గా కట్టకపోతే, వాటర్ ఫ్లో కరెక్ట్‌గా లేకపోతే సాయిల్ ఎరోజన్‌కి దారితీస్తుంది. ప్లోయింగ్ అలాంగ్ ద కౌంటర్ లైన్స్ క్యాన్ డిసెలరేట్ ద ఫ్లో ఆఫ్ వాటర్ డౌన్ ది స్లోప్స్. పంట పొలాల్లో చూడండి మీరు మధ్యలో కట్టలు కడతా ఉంటారు. ఆ కట్టలకు తోడుగా మనం గనుక ప్లోయింగ్ చేస్తే అది సాయిల్ ఎరోజన్‌కి దారితీస్తుంది. కట్టలు తెగిపోతాయి. అలా కాకుండా కట్టలను కట్టి దాని పక్క నుంచి ప్లోయింగ్ చేయాలి. అలా చేస్తే దాన్నేమంటాం? కౌంటర్ ప్లోయింగ్ అంటాం. అండ్ స్టెప్స్ కూడా కట్టాలి. స్టెప్స్ క్యాన్ బి కట్ ఔట్ ఆన్ స్లోప్స్ మేకింగ్ టెర్రేసెస్. స్లోప్ భూములుంటాయి గదా! స్లోప్‌గా ఉండే ల్యాండ్స్ మీద కట్టలు కట్టాలి మధ్యలో స్టెప్స్ లాగా. టెర్రేస్ కల్టివేషన్ రెస్ట్రిక్ట్స్ ఎరోజన్. మధ్యలో కట్టలు కట్టేస్తే టెర్రేసెస్ లాగా ఆనకట్టల్లాగా కట్టేస్తే ఎరోజన్ జరగకుండా ఉంటుంది నీళ్లు ప్రవహించినప్పుడు. వెస్టర్న్ అండ్ సెంట్రల్ హిమాలయాస్ హ్యావ్ వెల్ డెవలప్డ్ టెర్రేస్ ఫార్మింగ్. ఈ బెస్ట్ ఎగ్జాంపుల్ మనం ఎక్కడ చూడొచ్చు? వెస్టర్న్ హిమాలయాస్ అండ్ వెస్టర్న్ కంట్రీ ఆఫ్ ఇండియా, వెస్టర్న్ ఘాట్స్‌లో సెంట్రల్ పార్ట్ ఆఫ్ ఇండియా ఓకేనా. ఎక్కడ? వింధ్య సత్పురా మౌంటైన్స్ రీజియన్స్‌లో అండ్ హిమాలయ ప్రాంతాల్లో ఈ టెర్రేస్ ఫార్మింగ్ అనేది బాగా జరుగుతుంది. లార్జ్ ఫీల్డ్స్ క్యాన్ బి డివైడెడ్ ఇంటూ స్ట్రిప్స్. మధ్యలో స్ట్రిప్స్ లాగా కట్టుకోవాలి. స్ట్రిప్స్ ఆఫ్ గ్రాసెస్ గడ్డి పెంచుకోవాలి టు గ్రో బిట్వీన్ ద క్రాప్స్. పంటలకు మధ్యల గడ్డి పెంచుకుంటే ఏమవుతుంది? వర్షం పడ్డప్పుడు నీళ్లు ప్రవహించినప్పుడు ఆ సాయిల్ ఎరోజన్ అనేది ఆగిపోతుంది. దిస్ బ్రేక్స్ అప్ ది ఫోర్స్ ఆఫ్ ది విండ్. చెట్లు పెంచడం వలన గాలి బలం తగ్గిపోతుంది. ప్రవహించే నీళ్ల బలం తగ్గిపోతుంది. అండ్ ఇలా చేసేదాన్ని మనం ఏమంటాం? స్ట్రిప్ క్రాపింగ్ అంటాం. ఒక ప్రాంతంలో పంట పండించి మళ్ళొక ప్రాంతంలో గడ్డి పెంచేసి, చెట్లను పెంచేసి, మళ్ళొక ప్రాంతంలో పంట పండించేసి, మళ్ళొక ప్రాంతంలో గడ్డి, చెట్లు పెంచేస్తే ఏమవుతుంది? గాలి స్పీడ్ తగ్గుతుంది. నీళ్ల ఫ్లో స్పీడ్ తగ్గుతుంది. ప్లాంటింగ్ లైన్స్ ఆఫ్ ట్రీస్ టు క్రియేట్ షెల్టర్ ఆల్సో వర్క్స్ ఇన్ సిమిలర్ వేస్. మధ్యలో చెట్లను పెట్టుకోవడం. రోస్ ఆఫ్ సచ్ ట్రీస్ ఆర్ కాల్డ్ యాస్ షెల్టర్ బెల్ట్స్. ఇలా మధ్యలో చెట్లను పెంచుకుంటే దాన్ని ఏమంటాం? షెల్టర్ బెల్ట్స్ అని కూడా అంటాం. These shelter belts have contributed significantly to the stabilization of sand dunes and stabilizing of deserts in India, Western India. ఇలాంటి షెల్టర్ బెల్ట్స్ కట్టడం వలన వెస్టర్న్ ఇండియా, రాజస్థాన్ ప్రాంతంలో కానీ, శాండ్ డ్యూన్స్ ఇసుక భూములు ఉన్న ప్రాంతంలో కానీ ఇసుక గాలికి ఎగిరిపోకుండా, ఇసుక గాలికి కొట్టుకోపోకుండా, సాయిల్ ఎరోజన్ జరగకుండా ఆపడంలో సక్సెస్ సాధించారు.